Hello friends, welcome to Green Grass Tutorials and AgriSet Guru Facebook page. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో పొగాకు పంట నాశించే కీటకాలు మరియు తెగుళ్ళ గురించి చెప్పుకుందాం. పొగాకు పంట నాశించే కీటకాలు మరియు తెగుళ్ళ గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇది కూడా మన సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి విషయం అనమాట. కాబట్టి అగ్రిసెట్లో ఏమైనా దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అసలు పొగాకు పంటలో ఏ విధమైనటువంటి పెస్ట్లు ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి అనేది చూద్దాం. ఒకవేళ కనుక లెంగ్త్ ఎక్కువైతే మరొక వీడియోలో కూడా ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ పొగాకు పంటకు సంబంధించినంత వరకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ కీటకాలకు సంబంధించి వెళ్దాం మనం. పొగాకు పంట అనేటువంటిది మన ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఒక పంట అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఎంతోమందికి అది జీవనోపాధిగా ఉందన్నమాట. అనేక వేల మంది లేకపోతే లక్షల మంది రైతులు దీన్ని పండిస్తున్నారు. సో ఆ విధంగా ఇది చాలామందికి జీవనోపాధి కల్పిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అనేక రకాలైనటువంటి పొగాకులు ఉన్నాయి. మన దేశం విషయానికి వచ్చేసరికి ఏంటంటే దాదాపు ఒక 85% వరకు వర్జీనియా పొగాకు ఏదైతే ఉందో దాన్ని మనం ఎగుమతి అనేటువంటిది చేస్తున్నాం అనమాట. సో ఈ విధమైనటువంటి నాణ్యమైనటువంటి పొగాకుని దాదాపు 20 దేశాలకు పైగా మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి యావరేజ్గా కనుక చూసుకునేటట్టయితే దాదాపుగా 5,000 కోట్ల విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యం మనకి లభిస్తూ ఉందన్నమాట. ఇలాగ మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ పొగాకు అనేటువంటిది. దాదాపుగా 3,000 కోట్ల వరకు ఎక్సైజ్ రూపంలో ఆదాయం కూడా లభిస్తుందన్నమాట. అంటే ఆరోగ్యానికి పొగాకు వాడటం అనేటువంటిది ఎంత నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలామంది రైతులు ఈ పంట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నారనమాట. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మ్యాక్సిమం చాలా ఏరియాల్లో ఇది పండించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఈ ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే విజయనగరం, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేసరికి మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా దీన్ని ఎక్కువగా పండించడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పొగాకు అనేటటువంటిది అంటే ఏదో ఒక పొగాకును పండిస్తున్నారు. అనేక రకాలైనటువంటి పొగాకులు మన దగ్గర ఉన్నాయి కదా. కాబట్టి వాటిలో అనేక వర్జీనియా ఉంది, బర్లీ ఉంది, నాటు పొగాకు, బీడి, చుట్ట, హుక్క, లంక పొగాకులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అనేక రకాలైనటువంటి పొగాకులు అనేక జిల్లాల్లో పండిస్తూ ఉంటున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే ఏ విధమైనటువంటి కీటకాలు ఈ పంటలు నాశించి నష్టాన్ని కలుగజేస్తాయి అనేటువంటిది కనుక మనం ఒకసారి చూసుకునేటట్టయితే ఈ పొగాకు పంటలో సాధారణంగా ప్రధానంగా ఆశించేటువంటి కీటకాలు కనుక చూస్తే పొగాకు లద్దె పురుగు, టొబాకో క్యాటర్పిల్లర్, అలాగే కాండం తొలిచేటువంటి పురుగు, స్టెమ్ బోరర్, శనగపచ్చ పురుగు, పేనుబంక, తెల్లదోమ, అలాగే తామర పురుగులు కూడా దీన్ని నష్టపరుస్తుంటే, అలాగే స్టోరేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే సిగరెట్ పెంకు పురుగు అనేటువంటిది ఒకటి ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కీటకాలు అనమాట. అలాగే కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఎక్కువగా వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. మాగుడు తెగులు అనేది ఒకటి, ఫ్రాగ్ ఐ లీవ్ స్పాట్ అంటే కప్పకన్ను తెగులు అనేటువంటిది ఒకటి, గోధుమ రంగు ఆకుమచ్చ అనేటువంటిది, బ్లాక్ షాంక్ అనేటువంటిది దీంట్లో ప్రధానంగా ఎక్కువ నష్టాన్ని కలిగించే వాటిలో బ్లాక్ షాంక్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఇలాగ వీటన్నిటితో పాటుగా ఏంటంటే మొజాయిక్స్ ఉంటాయి ఎక్కువగా. టొబాకో మొజాయిక్ వైరస్ అనేటువంటిది ఒకటి, అలాగే టొబాకో మొజాయిక్ స్ట్రీక్ వైరస్ అనేటువంటిది ఒకటి, అలాగే టొబాకో లీఫ్ కర్ల్ వైరస్ అనేటువంటిది ఒకటి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి ఇదేంటంటే ఓరబ్యాంకీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అసలు ఏంటి వీటి సంగతి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. వరుసగా వీటికి సంబంధించినటువంటి పెస్ట్లన్నీ అయిపోతే కనుక ఆ తర్వాత మనం తెగుళ్ళ గురించి డిస్కషన్ చేద్దాం. వెల్కమ్ అందరికీ కూడా, ఈ క్లాస్కి అటెండ్ అయిన వారందరికీ కూడా వెల్కమ్, స్వాగతం.
పొగాకు పంటను ఆశించేటటువంటి కీటకాల గురించి మనము చెప్పుకుంటున్నాం అనమాట. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందులో ఉండేటువంటి పెస్టులన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని మనం చదువుకున్నటువంటివి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు అనేటువంటివి. అవి కాకుండా ప్రధానంగా ఉండేటువంటి కీటకాల గురించి నేను దీంట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. దీంట్లో మనము చూసేటట్టయితే ఈ పొగాకు పంటను ఆశించేటువంటి కీటకాల్లో కాండం తొలిచే పురుగు అనేటువంటిది ఒకటి అనమాట. కాండం తొలిచేటువంటి పురుగు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాండం తొలిచేటటువంటి ఆ పురుగు అనేటువంటిది అనమాట. దీన్ని శాస్త్రీయనామం వచ్చేసరికి స్క్రోబిపాల్పా హీలియోపా. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా రాసుకోండి దయచేసి. స్క్రోబిపాల్పా SCROBIPALPA స్క్రోబిపాల్పా హీలియోపా HELIOPA హీలియోపా. దీన్నే ఏమంటారంటే థొరీమియా హీలియోపా అని కూడా అంటారనమాట. థొరీమియా PTHORIMOEA థొరీమియా హీలియోపా. ఇది స్టెమ్ బోరర్, కాండం తొలిచేటువంటి పురుగు అని చెప్పేసి దీన్ని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇది పొగాకు పండించేటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఆశిస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రాల్లో పండించేటటువంటి పొగాకులో ఈ పురుగు ఆశించి చాలా ఎక్కువ నష్టాన్ని ఇది కలుస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఏంటిది ఈ కాండం తొలిచేటువంటి పురుగు, ఏం చేస్తుంది ఏంటనేటువంటిది మనం కనుక గమనించేటట్టయితే దీని తాలూకు లార్వాలు ఉంటాయి కదా. ఈ లార్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకులు మధ్య ఈనె ఏదైతే ఉంటుందో ఆ ఈనె ఆకు తొడిమెలు ఏవైతే ఉంటాయో తొడిమెల్ని సొరంగాలుగా చేస్తుందన్నమాట. సొరంగాలుగా చేసి ఆ మధ్యలో ఉండేటువంటి పదార్థం అంతా కూడా తింటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏం చేస్తుంటాయంటే కాండంలో తొలిచి తినడం వల్ల బొడిపెలు అనేటువంటివి ఏర్పడతాయి. పైన ఒక బొడిపెలాగా ఏర్పడుతుంది అనమాట. బొడిపె అంటే కొంచెం మనం గుర్తించదగినటువంటి సైజులోనే ఒక చిన్న ఉండలాగా ఏర్పడుతుంది పైన. ఆ మొక్కకు సంబంధించినటువంటి పైభాగంలో ఎక్కడైతే కొత్త ఆకులు వేసేటటువంటి ప్రాంతం ఉంటుందో ఆ కణజాలం దగ్గర ఒక బొడిపె లాంటిది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ కనుక మనం ఆ బొడిపెని ఓపెన్ చేసి చూసేటట్టయితే లోపల ఈ లార్వాలు బయటపడతాయి మనకి. ఆ లార్వాలు బయటకు వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఎదిగే కణజాలం దగ్గర ఇటువంటి బొడిపె లాంటిది ఫార్మేషన్ అయ్యిందో ఇంకా అక్కడి నుంచి పై భాగం డెవలప్మెంట్ ఏది కూడా ఉండదు. ఆ బొడిపె ఏర్పడింది కాబట్టి క్రింద నుంచి పిలకలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వీలైనన్ని ఎక్కువ పిలకలు వచ్చేయడం వల్ల ఏంటంటే మొక్క పెరుగుదల అనేటువంటిది లోపిస్తుంది. మనకి చూస్తే ఒక చీపురు కట్టలాగా మనకు అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఎక్కడైతే ఈ బొడుపులు ఉన్నాయో ఇంకా అక్కడి నుంచి ఇంకా పెరుగుదల అనేటువంటిది ఏమి ఉండదు. ఆకులు అక్కడ ఉండేటువంటి ఆకులన్నీ కూడా వడలిపోవడం, ఆ తర్వాత వాడిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ నార్త్ కోస్టల్ జోన్లో ఎక్కువగా వ్యాపించినటువంటి కీటకం ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ నార్త్ కోస్టల్లో, అలాగే ఈ NLS ఏరియా అని అంటాం అనమాట. నార్థరన్ లైట్ సాయిల్స్ ఏరియా ఉంటుంది, NLS అంటారు దాన్ని. సో ఈ NLS ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాస్లో ఎక్కువగా ఇది ఈ కాండం తొలిచే పురుగు స్టెమ్ బోరర్ అనేటువంటిది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో వీటిని పిలుస్తుంటారు, లోకల్ పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ మన జిల్లాలు ఇక్కడ ఉండేటువంటి నార్త్ కోస్టల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో పండించే పొగాకులో మనం చూస్తే వీటిని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఏమని పిలుస్తూ ఉంటారంటే బొడ్డు పురుగు అని పిలుస్తుంటారు దీన్ని. సో ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అలా పిలవడానికి అనేక రకాలైనటువంటి మూఢ ఆచారాలు కూడా ఉన్నాయన్నమాట. పొగాకు పంటని కనుక ఒకవేళ బుధవారం వేసేటట్టయితే ఈ పురుగు వస్తుందని చెప్పి అనేక రకాలైనటువంటి మూఢమైనటువంటి ఆచారాలన్నీ కూడా పెట్టుకుని ఉంటారు మన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎన్నోసార్లు మనం చెప్తున్నప్పటికీ కూడా సైంటిస్టులు కానీ లేకపోతే కంపెనీల ప్రతినిధులు కానీ ఎప్పుడు ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళ ఆలోచనలో ఉండు. దాదాపు ఈ పొగాకు పంట అనేటువంటిది నాటుకోవడం అనేది బుధవారాన్ని ఇది చేస్తూ ఉంటారనమాట. అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తారనేటువంటిది మనం ఏం తెలియదు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెప్పుంటారనమాట, పలానా బుధవారం పంట నేను వేశాను కాబట్టి నా పొలం అంతా కూడా ఇలాగ బొడ్డు పురుగు అనేటువంటిది వచ్చేసింది కాబట్టి బుధవారం వేయకండి అని ఎవరో ఒకరు ఇది చేసి వదిలిపెడతారు. ఇంకా అక్కడి నుంచి అది అలాగా గ్రామాలకి స్ప్రెడ్ అవుతూ ఉండి బుధవారం ఈ పొగాకు పంట వేయకూడదంట
అనేటువంటి ఇది బాగా స్ప్రెడ్ అయ్యి దాన్ని ఆ అలవాటుని మాన్పించడం కోసం ప్రత్యేకంగా కొన్ని కొన్ని ట్రయల్స్ బుధవారం రోజునే వేయించి ఇలాగా వేసినందువల్ల ఈ పురుగేమీ రాదని చెప్పి ఇలా చేసే పనులన్నీ కూడా చాలా చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే చెప్తున్నాను, గ్రామాల్లో కొంచెం అక్షరాస్యత అనేటువంటిది లోపించడం వల్ల ప్రజల్లో ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుందన్నమాట. పంట దాని మీద ఎక్కువ డబ్బు స్పెండ్ చేస్తారు, టైం అంతా దాని మీదే స్పెండ్ చేస్తుంటారు. ఇలాగ అన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఎవరైనా ఒక చిన్న హింట్ లాంటిది ఇలాంటిది ఇచ్చారనుకోండి, బుధవారం వేయకూడదంట, లేకపోతే ఇలా పంట అంతా పోతుందంటే ఎందుకు మనం ఒకరోజు రిస్క్ చేయడం, తర్వాత రోజు వేసుకోవచ్చు కదా అనేటటువంటి కొన్ని ఆలోచనలతో ఇలాగ చేస్తూ ఉంటారనమాట. ఇది చెప్పాను, ఫీల్డ్ లెవెల్లో జరిగేటటువంటి కొన్ని కొన్ని అంశాలన్నమాట. ఈ టొబాకోకి సంబంధించినంత వరకు కొంత ఏరియాలో నాకు చాలా కాలం దీంట్లో నేను ఉండడం వల్ల కొంతవరకు నేను ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ టొబాకోకి సంబంధించి బర్లీ టొబాకో కల్టివేషన్లో నేను కొంతకాలం ఉండడం జరిగింది. సో ఈ బర్లీలో కూడా ఎక్కువగా ఈ స్టెంబోరర్ అనేటువంటిది ఎక్కువ ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ బర్లీ కల్టివేషన్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా వైరస్ తెగుళ్ళు కానీ లేకపోతే ఇటువంటి స్టెంబోరర్ కానీ చాలా ఎక్కువ ఆశించి చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తూ ఉండేటువంటివి అనమాట. కాబట్టి రైతుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఎవరో ఏదో ఒకటి అంటే అవునవును బుధవారం వేయడం వల్లే నాకు ఈ పురుగు వచ్చింది, సో ఆ బుధవారానికి ఆ పురుగుకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే కొన్నేళ్ల క్రితం మనం పేపర్లో చూసేటప్పుడు ఏమైందనంటే ఆకు తొలుచు పురుగు అనేటువంటిది ఒకటి ఆశించింది పంటల మీద. ఆకు తొలుచు పురుగు అని అంటే ఏంటి, ఆకులు కణజాలం మధ్యలోకి ఈ చిన్నగా చాలా మైన్యూట్గా ఉండేటటువంటి కీటకాలు లార్వాలు లోపలికి ప్రవేశించి లోపల ఉండేటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని అంతటినీ కూడా తినేస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడైతే తిరిగి ఆ కణజాలాన్ని తినడం జరిగిందో అదంతా కూడా పాములు లాంటి మచ్చలు ఆకులపైన కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి ఏమైంది, రైతుల పక్షంగా ఏం జరిగింది అని అంటే ఎవరో ఒకరు పెట్టారు, దానికి ఒక పుకారు క్రియేట్ చేశారనమాట. ఏమని, ఎవరో ఒక ఆయన వచ్చి, ఒక ముని వచ్చి దాన్ని శపించడం జరిగింది. లేదు అని అంటే ఒక పాము దానికి ఏమీ ఆహారం పెట్టలేనందువల్ల చాలా కాలం వెయిట్ చేసి ఇంకా నాకు ఈ గ్రామస్తులు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వట్లేదు కాబట్టి నేను ఈ పంటలన్నింటినీ కూడా శపిస్తున్నానని చెప్పి ఆ పాము అక్కడే శపించి చనిపోయిందని, దానివల్ల ఇలాంటి మచ్చలన్నీ కూడా ఆకులపైన రావడం మొదలుపెట్టాయని, ఆ మచ్చలు వచ్చినటువంటి ఆకులు వచ్చిన పంటలు కనుక మనం తినేటట్టయితే మనము చనిపోతాం అన్నట్టు అనేక పుకార్లు అనేటువంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు గ్రామాల్లో అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగే విపరీతమైనటువంటి స్ప్రెడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఒకరినొకరు ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇమీడియట్గా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో సైంటిస్టులు అందరూ కూడా వచ్చి మళ్ళీ అది అలా కాదు, పలానా కారణం వల్ల వస్తుంది, పలానా తెగులు వల్ల, పలానా కీటకం వల్ల వస్తుంది అని చెప్పేసి చాలా వరకు మళ్ళీ వాళ్ళకి ఒక ఇది చేసేటప్పటికి ఒక 3-4 ఏళ్ళు పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ అవన్నీ ఎటువంటి నష్టం లేదని గ్రహించిన తర్వాత మళ్ళీ మామూలు నార్మల్సీకి వస్తూ ఉంటుంది. గ్రామాల్లో ఇటువంటివన్నీ కూడా మనం చాలా చూస్తాం. ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళకి వీటన్నిటి మీద కూడా చాలా అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇటువంటి మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. కొన్ని ప్రమాదకరం కానటువంటి సెంటిమెంట్స్ పర్వాలేదు, కాకపోతే ఏంటంటే అవి కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటేనే ప్రాబ్లం అనమాట. కాబట్టి ఈ పురుగుల మీద ఉండేటటువంటి కొన్ని మూఢనమ్మకాల గురించి నేను మీకు చెప్పాను. నాకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్లో నేను కొంత మీకు షేర్ చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ టొబాకోకి సంబంధించినంత వరకు ఏంటంటే ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి అనేక మందికి అదే ఒక ఆధారమైనటువంటి పంట అనమాట. డైరెక్ట్గా నేరుగా రైతు చేతికి డబ్బులు వచ్చేటటువంటి పంటల్లో ఇది ఒకటి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ కంపెనీలు వీళ్ళ ప్రతినిధులు అందరూ దగ్గరుండి చేసినటువంటి పరిస్థితుల్లో అయితే డబ్బులు చేతికి వస్తుంటాయి. కానీ ఈ నాటు పొగాకు లేకపోతే ఇతర రకాలైనటువంటి పొగాకులు కల్టివేట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉండేటటువంటి దళారులు ఎవరైతే ఉంటారో లేకపోతే ఈ పంటని కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతుల్ని చాలా మోసం చేస్తూ ఉంటారనమాట. జస్ట్ ఇక్కడ ఉండేటువంటి ఏరియాల్లో మనం చూసేటట్టయితే నార్త్ కోస్టల్లో ఎలా జరుగుతుందంటే వ్యాపారం జస్ట్ ₹1 వాళ్ళ చేతిలో పెడతారనమాట. పంటని కొనుక్కోవడానికి వచ్చి నాటు పొగాకు కల్టివేషన్ ఎలా జరుగుతూ ఉంటుందంటే వెళ్తారు, పొలం దగ్గరికి వెళ్తారు. ఈ 50 సెంట్లు ఉండేటువంటి పంటకి నేను ఒక 10,000 ఇస్తాను, 20,000 ఇస్తానని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనమాట. ఓకే, రైతు కూడా హ్యాపీగా ఉంటుంది.
పర్వాలేదు నాకు ఇంత వస్తుందని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే ఇమీడియట్గా కొనుగోలుదారుడు ఏం చేస్తాడంటే ₹1 తీసుకెళ్ళి రైతు చేతిలో పెడతాడనమాట. సో ₹1 తీసుకెళ్ళి రైతు చేతిలో పెట్టినప్పుడు ఏంటంటే అదొక అగ్రిమెంట్ అయిపోయినట్టు లెక్క. మనం ఏదైతే అగ్రిమెంట్స్ రాసుకొని సంతకాలు పెట్టుకుని అన్నీ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా ఒక అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్య కుదిరినట్టు లెక్క. దేంతో? ఆ ₹1 కాయిన్తో. అంటే ఏంటనమాట, ఇంకా పంటని ఇంకా రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు అమ్మడానికి అవకాశం లేదు. కంప్లీట్గా ఆ పంట అంతటిని కూడా కొనుగోలుదారుడు కొనుగోలు చేసినట్టే లెక్క అనమాట. సో పేమెంట్ అనేటువంటిది అనేక విడతల్లో జరుగుతూ ఉంటుంది. 1000, 2000, 3000 అలాగే ఎప్పుడైతే అవసరం ఉంటాయో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట. ఆ 20,000 పేమెంట్ చేసేటప్పటికి కనీసం ఒక 1 year దాదాపు గడిచిపోతూ ఉంటుంది. కంప్లీట్గా 20,000 అని చెప్పేసి మళ్ళీ ఏదో సంథింగ్ ఏవో నష్టాలు వచ్చాయని చెప్పి వాళ్ళకి ఆ 20,000లో మళ్ళీ ఒక 5,000, 6,000 మళ్ళీ దాన్ని కొట్టుబడి అంటారు, వాటిని మళ్ళీ కట్ చేసేస్తుంటారు. చివరికి రైతు ఒరిజినల్గా అందేటటువంటిది ఒక 10,000-12,000 రూపాయల వరకు ఉండొచ్చు అంతే అనమాట. సో అటువంటి సమయాల్లో ఏంటంటే ఈ టొబాకోకి సంబంధించినంత వరకు కొన్ని కంపెనీస్, ఐటీసీ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి అనేక కంపెనీలు కావచ్చు, ప్రవేశించి వీలైనంత వరకు రైతుకి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేశాయన్నమాట. నేరుగా వాళ్ళ అకౌంట్స్కే అమౌంట్ అందేలాగా చేయడం, ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ సొమ్ము వాళ్ళకి చెల్లించడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ గ్రామాల్లో చేయడం జరిగిందనమాట. ప్రధానంగా ఈ గిరిజన గ్రామాలు దీనికి ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఈ కంపెనీలు ప్రవేశించిన తర్వాత రైతుల తాలూకు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఎందుకంటే వాళ్ళు ఈ కల్టివేషన్ వైపు మొగ్గు చూపడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం అనమాట. ఎప్పుడైతే ఇమీడియట్గా మనకి ఎంత అమ్మేమో అంతకు సంబంధించినటువంటి డబ్బు వెంటనే చేతికి వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది దీనివైపు మళ్ళుతూ ఉంటారు. ఈ గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి సాయిల్స్ ఏవైతే ఉంటాయో, ప్రధానంగా రెడ్ సాయిల్స్ ఉంటాయి కదా, ఈ రెడ్ సాయిల్స్ ఈ పంట పండించడానికి చాలా అనువుగా ఉంటుంటాయి అన్నమాట. ఈ ఏరియాలో పండించినటువంటి ఆ టొబాకోలో మంచి క్వాలిటీని గమనించి కంపెనీలు ప్రత్యేకంగా ఆ ఏరియాల్లో పంటను పండించి తిరిగి తాము కొనుగోలు చేసి రైతులకి నష్టం లేకుండా చూసుకుంటూ ఉంటాయన్నమాట. ఇది యాక్చువల్గా టొబాకో కల్టివేషన్లో జరిగేటటువంటి కొన్ని ప్రక్రియలు. ఈ విధంగా చేసేటప్పుడు ఏంటంటే కల్టివేషన్ చేసేటువంటి ప్రక్రియలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు చూడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా ఈ తెగుళ్ళు, కీటకాల గురించే. ఇవి వచ్చేటప్పుడు ఏమవుతుంటుందంటే ఇంకా రైతు కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కంపెనీలు ఏమైనా కనుక ఎరువులు, నారు ఎరువులు ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారనమాట, ఫ్రీగానే ఇస్తూ ఉంటారు. తర్వాత పంట చేతికి వచ్చినప్పుడు ఆ డబ్బును కట్ చేస్తూ ఉంటుంటారనమాట. అటువంటిప్పుడు కంపెనీ కూడా నష్టపోవాల్సి ఉంటుంది, రైతు ఆ సీజన్కి ఉండేటువంటి పంటను కూడా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రధానంగా దేనివల్లనంటే ఈ కీటకాల వల్ల, తెగుళ్ళ వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. వీటిని ఎవరైతే సరిగ్గా మనం మేనేజ్ చేయగలుగుతూ ఉంటామో వాళ్ళందరూ కూడా దీని నుండి సక్సెస్ అయ్యి మళ్ళీ పంటని యథావిధిగా పండించుకునేటటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ కీటకాల విషయానికి వస్తే ఈ కాండం తొలిచే పురుగు చాలా ఏరియాల్లో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా మేము గమనించిన దాన్ని బట్టి ఏంటంటే సరిగ్గా పెంచినటువంటి నారుమడుల్లో సరైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టలేనటువంటి నారుమడుల్లో నుంచి నారు సేకరించి నాటినప్పుడు ఈ కాండం తొలిచే పురుగు అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా గమనించడం జరిగిందనమాట. సో నారుమడి పెంచేటప్పుడు ఏంటంటే దానికి అవసరమైనటువంటి పురుగు మందులు, అలాగే తెగుళ్ళకి సంబంధించినటువంటి మందులు సరైనటువంటి సమయంలో కనుక పిచికారీ చేయకుండా ఎంత ఫాస్ట్గా మనం నారు బయటకి ఇచ్చేద్దాం అంటే వ్యాపార దృక్పథంతో అనమాట, సరిగ్గా చూసుకోకుండా పంపిణీ చేసేటప్పుడు ఇటువంటి ఇవి వస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఏ నారుమడుల్లో అయితే అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు అన్నీ తీసుకుని పెంచినటువంటి నారుమడుల్లో నుంచి సేకరించినటువంటి నారులో ఇటువంటి కీటకాలు పెద్దగా ఆశించినట్టుగా లేదనమాట. కాబట్టి ఏంటంటే నారుమడి యాజమాన్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఈ కాండం తొలిచే పురుగు ఇటువంటివన్నీ ఆశించకుండా ఉండాలి అని అంటే నారుమడి యాజమాన్యం బాగా ఉండాలి. సరైనటువంటి సమయంలో దానికి అవసరమైనటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిచికారీ చేసుకుని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కనుక ఆ చర్యలన్నీ చేపట్టేటట్టయితే మెయిన్ ఫీల్డ్కి వచ్చేసరికి సరైనటువంటి ప్లాంటేషన్ మనం చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ కమర్షియల్ క్రాప్స్ అంటాం వీటిని. సో ఈ కమర్షియల్ క్రాప్స్లో ఏంటంటే నారు తప్పనిసరిగా వేరే దగ్గర పెంచుకొని అవన్నీ తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నారు సరైనటువంటిది కనుక మనం పెంచుకునేటట్టయితే
ఇటువంటి కీటకాల సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ కాండం తొలిచే పురుగుకి సంబంధించి ఏంటంటే రైతులు చాలా విధాలైనటువంటి ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ పురుగులు వస్తూ ఉంటాయో అది కణజాలం పెరిగేటటువంటి ఏరియాలో మొక్క పైభాగంలో ఒక బొడిపె లాంటిది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ బొడిపె ఏర్పడుతుంది అనేటప్పటికి ఏం చేస్తుంటారంటే ఒక పిన్ తీసుకొని దాని అంతటినీ కూడా డిస్టర్బ్ చేసి లోపల ఉండేటటువంటి ఆ లార్వాని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారనమాట. ఎర్లీ స్టేజెస్లో కనుక గమనించి ఆ లార్వాని బయటికి తీసేస్తే కనుక మళ్ళీ మామూలుగానే పక్క నుంచి ఇది వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది మొక్క. లేదు ఇంకా అది బాగా ఉధృతమైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఎక్కువగా పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి. ఈ మొక్క పెరగకుండా గిడసబారిపోయి అదేవిధంగా ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుగుదల ఏమాత్రం ఉండదన్నమాట. అటువంటి సమయంలో ఇంకా ఆ మొక్కలన్నింటినీ కూడా తొలగించి వేసేస్తుంటారు. మళ్ళీ ఇంకొక మొక్కలు రీఫిల్ చేయాలనుకునేటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే పక్కన ఉండేటటువంటి మొక్కలన్నీ కూడా వాటి హైట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా మళ్ళీ అందులో కలిసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇంకా అక్కడ ప్లేస్ ఖాళీగానే ఉండిపోతూ ఉంటుందన్నమాట. రీఫిల్లింగ్ చేయడానికి కూడా పెద్దగా అవకాశం ఉండదు. సో అటువంటి పరిస్థితుల్లో కొంచెం మనం నారు సరైనటువంటిది ఎంచుకుంటే బాగుంటుందన్నమాట. దీన్ని మనం ఒకవేళ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మందులు కనుక ఏదైనా పిచికారీ చేయాలంటే ఏం చేయాలంటే నారు మనం పీకేటప్పుడు ఏంటంటే క్వినాల్ఫాస్ 2 ml పిచికారీ చేసిన తర్వాత ఆ తర్వాత నారు పీకి ప్రధాన పొలంలో నాటుకుంటే ఈ పురుగుల బెడద చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం నాటుకున్న తర్వాత 20 నుంచి 30 రోజుల తర్వాత ఎండోసల్ఫాన్ కానీ అలాగే మిగిలినటువంటి మందులు ఏదైనా కానీ 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కొంతవరకు వీటిని నివారించుకోవచ్చు. వచ్చిన తర్వాత నివారించడం అనేటువంటిది కష్టం కాబట్టి మనం నార్మల్ దశలోనే సరైనటువంటి రసాయనిక మందులు పిచికారీ చేసిన తర్వాత మాత్రమే ఈ పొగాకు మెయిన్ ఫీల్డ్లో నాటుకోవడం అనేటువంటిది మంచిదన్నమాట. ఈ టొబాకోకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మన DA 201లో దాదాపు 4 లెక్చర్స్లో ఇచ్చారనమాట. ఆ సిరీస్ అంతా కూడా ఒకసారి మనము చేసుకుందాం. పొగాకు కల్టివేషన్ ఎలా ఉంటుంది, ఏ పొగాకుని ఏ విధంగా మనకి క్యూరింగ్ చేస్తూ ఉంటారు, ఏ క్యూరింగ్ ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ప్రైమింగ్ ఏంటి, లేకపోతే దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నేను ఒక సిరీస్ ఒక 4-5 వీడియోలు మనము చేసుకుందాం. టొబాకోకి సంబంధించి ఎక్కువ మనకి ఈసారి సిలబస్లో ఉంది ఆంధ్రాకి సంబంధించినంత వరకు. కాబట్టి దాని గురించి మాకు తెలిసినటువంటి విషయాలు వీలైనంత వరకు మీతో చర్చించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అయితే నేను చేస్తానన్నమాట. సో ఈ పెస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కాండం తొలిచే పురుగు పొగాకు పంటల్లో స్క్రోబిపాల్పా హీలియోపా దీని శాస్త్రీయనామం. థొరీమియా హీలియోపా అని కూడా దీన్ని మనకి పిలుస్తూ ఉంటారనమాట. కాండం తొలిచే పురుగు అని దీన్ని పిలుస్తూ ఉంటాం. కాండం తొలిచే పురుగు పొగాకులో. అలాగే పొగాకు పంట నాశించేటటువంటి మరొక ప్రధానమైనటువంటి కీటకాలు ప్రధానమైనది పొగాకు లద్దె పురుగు అనమాట. టొబాకో క్యాటర్పిల్లర్ అని చెప్పి మనం అంటాం. దీన్ని టొబాకో క్యాటర్పిల్లర్ అని ఎందుకు అంటున్నారు అని అంటే మీకు దాన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది పొగాకు పంటలో ఇది ఎంత నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది అనేటటువంటిది. సో పొగాకు లద్దె పురుగు స్పోడోప్టెరా లిట్చురా అనేటటువంటిది పొగాకు ఆకుల్ని ఆశించి విపరీతమైనటువంటి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. పొగాకు పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ పొగాకు లద్దె పురుగు అనేటువంటిది ఎక్కువగా ఆశించి ఆకులన్నిటినీ కూడా ఆకులపైన ఉండేటటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని అంతటినీ కూడా తినేయడం, అలాగే ఈనెల్ని మిగిలిస్తూ ఉంటాయన్నమాట. జల్లెడాకులు చేస్తూ ఉంటుంది ఈ పొగాకు లద్దె పురుగు అనేటటువంటిది. సో ఇది తెలుసు కదా మనకి. దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా మనకి తెలుసు. ఏంటంటే పొగాకు లద్దె పురుగు అనేటటువంటిది గుంపులుగా గుడ్లని పెడుతూ ఉంటుందని మనకి తెలుసు. సో ఆకులపైన గుంపులుగా గుడ్లు పొందల కొద్దీ పెట్టి దాన్ని ఒక రకమైనటువంటి నూగుతో కప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆకుల అడుగు భాగంలోనూ సాధారణంగా ఈ గుడ్లు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ గుడ్లు కనిపించినట్లయితే చేతితో ఏరి వాటిని నాశనం చేయడం ద్వారా చాలా వరకు వీటి తాలూకు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి చిన్న లార్వాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆకులపైన గుంపులుగా చేరి ఎర్లీ స్టేజెస్లో ఇవి ఎలా ఉంటాయి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పెరుగుతున్న దశల్లో ఎలా మారుతాయి అంటే గోధుమ రంగు, అలాగే ముదురు గోధుమ రంగుకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఆకుల పైన ఆశించి ఆకు భాగాలన్నిటినీ కూడా తినేస్తూ ఉంటాయి. కంప్లీట్గా ఆకులన్నిటిని కూడా తినేసి
అలాగే పెరుగుతూ ఉంటాయన్నమాట. దీని తాలూకు బాగా పెరిగినటువంటి లార్వా చాలా బలిష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది బాగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే నలుపు రంగులో కూడా అది ఉంటూ ఉంటుందన్నమాట. ఈ పెద్దగా ఎదిగినటువంటి లార్వాలు మనం గమనించేటట్టయితే వీటి శరీరం పైన పసుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు కలిసినటువంటి గీతలు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటుంటాయన్నమాట. దీన్ని బట్టి మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. పసుపు రంగు మరియు ఆకుపచ్చ కలిపినటువంటి రంగులో శరీరం మీద గీతలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి మెడ మీద ప్రముఖంగా ఒక నల్లని మచ్చలు కూడా గమనిస్తూ ఉంటాం అన్నమాట. వీటి తలకు కోశస్థ దశ భూమికి దగ్గరగా భూమిలో గడుపుతూ ఉంటుంది. సో మొక్కలు ఎక్కడైతే ఉంటాయో వాటి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో భూమికి దగ్గరగా వీటి తాలూకు కోశస్థ దశలన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. భూమిలో సాధారణంగా గడుపుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఈ లార్వాలన్నీ కూడా ఏంటంటే ఆకులను తినేసి జల్లెడాకుల్లాగా చేస్తూ ఉంటాయన్నమాట. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో లేకుండా ఎలా పెడితే అలాగా వీటన్నిటిని కూడా జల్లెడాకులుగా చేస్తూ ఉంటే రంధ్రాలు ఎలాగైనా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువగా ఉందనుకోండి, ఒకవేళ పురుగు ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, ఇంకా మనకి మొక్క మీద ఏంటంటే కేవలం ఆకుల్లో మనం చూస్తే ఈనెలు తప్ప ఇంకేమీ కనపడవు అనమాట. సో దాదాపు అది మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే ఒక మోడులాగా మారిపోతూ ఉంటుంది. పొగాకు లద్దె పురుగుల గురించి మనకి తెలిసిందే కదా. పగలంతా ఇవి నీడలో దాక్కుంటాయి, మొక్కల మొదళ్ళ దగ్గర దాక్కుంటాయి. అలాగే మొక్కల తాలూకు మొక్కల చుట్టూ ఉండేటటువంటి నేల పగుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పగుళ్ళలో ఇవి దాక్కుంటూ ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికి బయటకు వచ్చి ఆ తర్వాత సాయంత్రం నుంచి రాత్రంతా కూడా పంట మీద దాడి చేసి ఆకులన్నింటినీ కూడా తినేస్తూ ఉంటాయి. మళ్ళీ తెల్లవారుజాము అయ్యేటప్పటికి వాటి తాలూకు ప్లేసుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా పొగాకు లద్దె పురుగు అనేటువంటిది ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీన్ని నివారించుకునేటువంటి పద్ధతులు దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా తెలుసు. లింగాకర్షక బుట్టలు కనీసం ఎకరానికి ఒక 5 చొప్పున కనుక పెట్టుకున్నాం అనుకోండి, వీటి తాలూకు ఉధృతి మనం గమనించవచ్చు అనమాట. సో ఆముదం కనుక విత్తుకుంటే అక్కడక్కడ ఆముదాన్ని కనుక విత్తుకుంటే ముందుగా ఆముదంని ఆశిస్తూ ఉంటుంది. దాదాపు ఒక 100 ఆముదం మొక్కలను మనం పెంచుకునేటట్టయితే ఎక్కడైతే మనం పొగాకు వేసామో ఆ చుట్టుపక్కల 100 మొక్కలను కనుక మనం పెట్టుకునేటట్టయితే దీని తాలూకు తల్లి పురుగు ఏం చేస్తుందంటే మనం వేసినటువంటి ఆముదం మొక్కలపైన వాటి తాలూకు గుడ్లు అనేటువంటివి పెడుతుందన్నమాట. సో ఈ ఆముదం పొగాకు చెట్లపైన ఈ పురుగు పెట్టినటువంటి గుడ్లు ఈ లార్వాల సముదాయాలు కనుక మనకు కనిపించాయి అనుకోండి, వెంటనే వాటిని ఏరి నాశనం చేయాలి. సో ఆముదం ఎర్రపంటగా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రెక్కల పురుగులన్నీ కూడా వాటిపైన ఆముదం ఆకులపైన ముందుగా గుడ్లు పెడుతూ ఉంటాయి ఎక్కువగా అన్నమాట. కంపారిజన్ చేసుకుంటే పొగాకుకి ఆముదానికి కంపారిజన్ చేసుకుంటే ఆముదం పంటనే ముందుగా ఆశించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుందన్నమాట. ఏంటి గుడ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఆముదం ఆకుల్ని కనుక మనం గమనించేటట్లయితే గుంపులుగా ఉన్నటువంటి గుడ్లు, దానిపైన కొంచెం నూగు కప్పి ఉంచినటువంటి గుడ్లు మనకి కనిపిస్తాయి. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్ళి నాశనం చేయొచ్చు అనమాట. మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ పొగాకు లద్దె పురుగు కాబట్టి దీనికి ఒక మనం విషపు ఎర్రను కూడా తయారు చేసి పొలాల్లో పెట్టుకోవచ్చు. 10 కిలోల తవుడు తీసుకుంటాం, అలాగే 2.5 కిలోల బెల్లం తీసుకుంటాం, 1 లీటర్ క్లోరిపైరిపాస్ కానీ తీసుకుంటాము. ఒకవేళ లేదు అని అంటే మోనోక్రోటోఫాస్ అయినా తీసుకోవచ్చు. క్లోరిపైరిపాస్ అయితే 1 లీటర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మోనోక్రోటోఫాస్ అయ్యేటట్టయితే ఒక 600 ml తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ 10 కిలోల తవుడు అలాగే 2.5 కిలోల బెల్లము, క్లోరిపైరిపాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి దాదాపుగా మనం ఈ మొక్కల మొదళ్ళ దగ్గర కనుక పెట్టున్నామంటే, ఎందుకంటే వాటి లొకేషన్ అదే కదా, ఎక్కడెక్కడో పగుళ్ళలో దాక్కున్నటువంటి ఈ పురుగులన్నీ కూడా మెల్లిగా నడుచుకుంటూ మళ్ళీ మొక్క దగ్గరికి వచ్చి మొక్క పైకెక్కి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ ఉండల్ని మొక్క మొదళ్ళ దగ్గర మనం పెట్టుకునేటట్టయితే ఆటోమేటిక్గా వచ్చి వాటిని తిని అవి చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగా పెట్టుకోవాలి చాలా వరకు ఈ విధంగా చేయడం. హాయ్ ఫ్రెండ్స్, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఓకే, పొగాకు లద్దె పురుగు మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన ఎర్రలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు మనం వీటి నుంచి ప్రొటెక్షన్ అనేటువంటిది పొందొచ్చు అనమాట. చాలా వరకు లార్వాలు
ఈ విషపు ఎర్రలను తినేసి చనిపోవడం జరుగుతుంది. చాలా వరకు మనకు కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇంకా కంట్రోల్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే వేపగింజల కషాయం తీసుకోవాలి. వేపగింజల కషాయాన్ని మనం పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ పొగాకు లద్దె పురుగును మనం అదుపులో ఉంచవచ్చు అనమాట. అలాగే ఎన్పివి ఏదైతే ఉంటుందో పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి ఎన్పివి తీసుకొని 250 లార్వల్ ఈక్వలెంట్స్కి సంబంధించిన దాన్ని మనం తీసుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు వీటిని అదుపులో ఉంచవచ్చు అనమాట. అలాగే ఏంటంటే దీనికి ఒక ఈటీఎల్ ఒకటి ఉందన్నమాట. ఒక చదరపు మీటర్లో పురుగు ఆశించిన మొక్కలు 6 లేదా ఒక లార్వా ఉన్నాయనుకోండి, ఒక చదరపు మీటర్లో 6 మొక్కలు లేదా లార్వాలు ఉన్నాయనుకోండి, అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం క్లోరిపైరిపాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ 2 మిల్లీలీటర్ల చొప్పున తీసుకొని సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం ద్వారా కొంతవరకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. సో రసాయనాల కంటే వీటికి ఏంటంటే మిగిలినటువంటి ఇతర పద్ధతుల ద్వారానే ఎక్కువగా పొగాకు లద్దె పురుగును మనం అదుపు చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్లో అయితే మాత్రం రసాయనాలు కొంతవరకు పనిచేస్తాయి కాబట్టి వాటిని వాడుకోవచ్చు. గుడ్డు దశలు వీటన్నిటిని కూడా మనం నిర్మూలించుకుంటే హ్యాండ్ కలెక్షన్ ద్వారా మనము కలెక్ట్ చేసి ఆముదం మొక్కల్ని వేసుకుని వాటి ద్వారా కనుక మనము నిర్మూలించుకుంటే చాలా వరకు మంచిదన్నమాట. లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆకుల్ని విపరీతంగా ఆశించి నష్టాన్ని కలిగించేటువంటి కీటకాల్లో పొగాకు లద్దె పురుగు కూడా ఒకటి. పొగాకు లద్దె పురుగు అని అందుకే దానికి ఆ పేరు వచ్చిందనమాట. ఇంకొక దారుణమైనటువంటి కీటకం ఏంటంటే శనగపచ్చ పురుగు అనమాట. గ్రామ్ క్యాటర్పిల్లర్ అని మనం చెప్పుకున్నాం. అమెరికన్ బోల్బమ్ అని కూడా దీన్ని అంటారు. హెలికోవెర్పా ఆర్మిజెరా అనేటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం పొగాకు పంటనే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి పంటలను కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. కాటన్ ఆశిస్తుంది, కంది పంటను, టమాటా, శనగ ఇలాంటి పంటలన్నిటినీ కూడా ఆశించి శనగపచ్చ పురుగు నష్టాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అనేక పంటలు, ఇది పాలిఫాగస్ పెస్ట్ కాబట్టి అనేక రకాలైనటువంటి పంటలన్నిటినీ కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. పెసర, మినుము, మిర్చి, పొద్దుతిరుగుడు ఇంకా అన్నీ అది ఇది అని కాదు, మనకి శనగపచ్చ పురుగు పాలిఫాగస్ పెస్టులు కాబట్టి ఇవి అనేక రకాల పంటలన్నింటినీ కూడా ఆశిస్తూ ఉంటాయి. అలాగే మన పొగాకు పంటను కూడా ఇది ఆశించి నష్టపరుస్తూ ఉంటుందన్నమాట. దీనికి కూడా మనకు తెలుసు కదా, శనగపచ్చ పురుగు అనేటువంటిది ఎప్పుడు కూడా గుడ్లు ఎప్పుడు కూడా సింగిల్గా పెడుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒక దగ్గర పెట్టింది అని అంటే అక్కడ సింగిల్గా ఒక గుడ్డు పెడుతుంది అనమాట. అలాగే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక గుడ్డు పెడుతుంది. కానీ ఒక్కటి మాత్రమే పెడుతుంది. తెల్లని గుడ్లు ఒక్కదాన్ని మాత్రమే పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శనగపచ్చ పురుగులు ఆకులపైన ప్రవేశించి దానిపైన ఉండేటటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని అంతటినీ కూడా కంప్లీట్గా ఇవి తిని నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే అన్నీ కూడా మొక్కలో ఉండేటటువంటి ఇతర భాగాలన్నిటినీ కూడా ఇది ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. చిగురు కొమ్మలు ఏవైతే ఉంటాయో కొమ్మలను ఆశిస్తూ ఉంటుంది. అప్పుడే విచ్చుకునేటటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులన్నిటిపైన కూడా ఆశిస్తుంది. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కాకుండా రంధ్రాలను చేసేస్తాయి. ఎలాగ పెడితే అలాగ రంధ్రాలు చేస్తూ ఉంటాయి. మొగ్గలను ఆశిస్తుంది, లేత ఆకులను ఆశిస్తుంది. ఇలాగ ఆశించి మొక్కలో ఉండేటటువంటి అనేక భాగాలన్నిటినీ కూడా ఆశిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇవి అనేక రకాలైనటువంటి పంటల్ని ఏ విధంగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయో అదేవిధంగా ఒక మొక్కలో ఉండేటువంటి అనేక భాగాలని కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కొన్ని కీటకాలు మనం చూసేటప్పుడు ఏంటంటే వాటి తాలూకు డ్యామేజ్ ఆకులకే పరిమితం అవుతుంది, లేకపోతే వాటికి వచ్చేటటువంటి కాయలకి పరిమితం అవుతూ ఉంటుంది. కానీ ఈ శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అనేటటువంటివి ఏం చేస్తూ ఉంటాయంటే మొక్కలో ఉండేటటువంటి అనేక భాగాలంటే ఏంటి, కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, లేత ఆకులు ఉంటాయి, అలాగే దానికి సంబంధించినటువంటి ఇతర భాగాలు ఒకవేళ కాయలు ఉంటాయి, పుష్ప విన్యాసం ఉంటుంది. ఇలాగ దానికి ఏది కూడా ఒక అడ్డు అనేది ఏమీ ఉండదన్నమాట. మొక్కలో ఉండేటటువంటి అనేక భాగాలన్నిటినీ కూడా ఆశించేది నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు అనేటువంటివి లేత భాగాలను ఆశిస్తూ ఉంటాయి. లేత పువ్వుల్ని, లేత ఆకుల్ని, విభజన చెందేటటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా ఆశించి అక్కడ ఆ కణజాలాన్ని అంతటినీ కూడా ఇవి కొరికి తినేస్తూ ఉంటాయన్నమాట. కొరికి నమిలే రకం ముఖ భాగాలు కదా దీంట్లో ఉంటాయి. ఈ లార్వాలకి కొరికి నమిలే రకం ముఖ భాగాలు ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నిటినీ కూడా కొరికి తినేస్తూ ఉంటూ ఉంటాయి. ఇది మనం బాగా అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా తెల్లని గుడ్లు పెడుతూ ఉంటాయి. దీంట్లో మనం చూస్తే ఏంటంటే
వీటి తాలూకు రెక్కల పురుగులు ఎలా ఉంటాయి అనేటువంటిది జస్ట్ ఒకసారి మనం చూస్తే, ముందు రెక్కలు ఎలా ఉంటాయంటే కొంచెం మాసిపోయినటువంటి గోధుమ రంగులో ఉంటాయన్నమాట. వెనుక రెక్కలు ఎలా ఉంటాయంటే అవి కూడా పాలిపోయినట్లుగా తెలుపు రంగులో ఉంటాయి. కాకపోతే వాటి తాలూకు అంచు పైన నల్లటి అంచు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ గుడ్లు కూడా ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాయంటే ఇవి లేత ఆకుల మీద పెడుతూ ఉంటాయి, అలాగే లేత చిగుర్ల మీద పెడుతూ ఉంటాయి. ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మొక్క భాగంలో గుడ్లని పెడుతూ ఉంటాయి. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే గుడ్డుని పెడుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో ఒకే గుడ్డుని పెడుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ప్లేస్ మారిన తర్వాత మరి ఇంకో గుడ్డు పెడుతూ అలా ఉంటుందన్నమాట. పొగాకు లద్దె పురుగు అలా ఉండదు. ఒకే దగ్గర గుంపులు గుంపులుగా కొన్ని వందల సంఖ్యలో గుడ్లు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దానిపైన ఒక నూగు అనేటువంటిది కప్పబడి ఉంటుంది. పొగాకు లద్దె పురుగుకి శనగపచ్చ పురుగుకి ఉండేటటువంటి తేడా అదే అనమాట. ఆ విధంగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. సో ఈ గుడ్లని మనం గమనించడం కొంచెం కష్టమే శనగపచ్చ పురుగుకు సంబంధించి. ఎందుకంటే అది సింగిల్గా గుడ్డు పెడుతుంది కాబట్టి గుర్తించడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది మనకి. అదే పొగాకు లద్దె పురుగు అయితే కనుక ఒకే దగ్గర గుంపులుగా పెడుతుంది కాబట్టి మనం ఆకుల అడుగు భాగంలో కానీ ఎక్కడైనా చూసినప్పుడు ఆ గుంపులుగా ఉండేటువంటి గుడ్లు మనకి ఈజీగా కనపడుతూ ఉంటాయన్నమాట. ఈ శనగపచ్చ పురుగు ఏదైతే ఉందో దీనికి పురుగు మందుల్ని తట్టుకునేటటువంటి శక్తి చాలా వరకు వచ్చేసిందనమాట. అందువల్ల ఏంటంటే వీటికి మందులు పిచికారీ చేసేటప్పుడు వాటికి మనం ఇంతకుముందు పాత రోజుల్లో నిర్దేశించినటువంటి మోతాదుల కంటే కొంచెం మోతాదులు ఎక్కువ చేసి మనకి రికమెండేషన్లు అన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏంటంటే పురుగుల్ని తట్టుకునేటటువంటి శక్తి వీటికి బాగా వచ్చేసింది. కాబట్టి పురుగు మందులు కాకుండా ఇతర రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల ద్వారా మనం వీటిని నిర్మూలించడమే మంచిదని చెప్పి శాస్త్రవేత్తలు మనకి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఈ పురుగు మందులు కంటిన్యూగా అలాగా స్ప్రే చేయడం వల్ల వాటికి రెసిస్టెన్స్ అనేటువంటిది బాగా డెవలప్ అయిపోయిందనమాట. అలాగే ఈ నికోషియానా రస్టికా అనేటటువంటి పొగాకు జాతికి సంబంధించినటువంటి ఇతర మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పొలం చుట్టూ 2 వరుసల్లో మనం వేసుకోవాలి. మనం బీటీ కాటన్ వేసుకునేటప్పుడు రెఫ్యూజీ బెల్ట్ అనేటువంటిది ఒకదాన్ని మనం వేసుకుంటాం. సో రెఫ్యూజీ బెల్ట్ అనేటువంటిది నాన్ బీటీ రకాలను అక్కడ మనం వేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా ఏంటంటే పొగాకులో నికోషియానా రస్టికా జాతికి సంబంధించినటువంటి వాటిని పొలం చుట్టూ 2 వరుసల్లో కనుక మనం వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ శనగపచ్చ పురుగు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇవి వాటిపైన గుడ్లు పెట్టడానికి అనువుగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి వాటిపైన గుడ్లను పెట్టే విధంగా ఉండాలి అని అంటే నికోషియానా రస్టికా వీటిని తీసుకుని వెళ్ళి పొలం చుట్టూ 2 వరుసల్లో కనుక మనం నాటుకునేటట్టయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. గుడ్లన్నీ వచ్చి వాటిపైన పెట్టడానికి అవకాశం ఉంటుంది. శనగపచ్చ పురుగు లాంటివి అప్పుడు వాటిని మనం నాశనం చేయడానికి కొంతవరకు అవకాశం కుదురుతుందన్నమాట. సో నివారించుకునేటువంటి పద్ధతుల్లో లింగాకర్షక బుట్టలు మనం వాడుకుంటూ ఉండాలి. ఎకరానికి కనీసం ఒక 5 బుట్టలు కనుక ఏర్పాటు చేస్తే వాటిని మనం మానిటరింగ్ చేయొచ్చు. ఎంత ఉధృతి ఉంది ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు అనమాట. శనగపచ్చ పురుగుకు సంబంధించి ఆ ఉధృతిని మనం గమనించడానికి లింగాకర్షక బుట్టలు అనేటువంటివి వాడాలి. సో ఇది వాడేటప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే హెలికోవెర్పా ఆర్మిజరాకి సంబంధించినటువంటి ల్యూర్ మనం వాడేటట్టయితే ఈ శనగపచ్చ పురుగులకు సంబంధించినటువంటి మగ రెక్కల పురుగులన్నీ వచ్చి ఆ లింగాకర్షక బుట్టల్లో పడుతూ ఉంటాయి. మందుల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫెన్వలరేట్ కానీ లేకపోతే క్వినాల్ఫాస్ కానీ క్లోరిపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ అవసరాన్ని బట్టి ఏది అవసరమైతే అది వీలైనంత వరకు మార్చుకుని పిచికారీ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే ఎన్పివి ఉంటుంది కదా, హెలికోవెర్పా ఆర్మిజరా అంటే HANPV. ఈ ఎన్పివి ద్రావణాన్ని తీసుకుని అంటే న్యూక్లియర్ పాలీహెడ్రోసిస్ వైరస్ అని అంటాం కదా, ఎన్పివి ద్రావణము 250 LE అనమాట. 250 LE అంటే లార్వల్ ఈక్వలెంట్స్. 250 లార్వాలకు సమానమైనటువంటి గ్రేడ్తో తయారు చేసినటువంటి ఈ ఎన్పివి ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా సాయంత్రం వేళ పిచికారీ చేసుకుంటే ఈ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో హెక్టార్ పొలానికి ఎంత అవసరమైన పరిమాణం ఎంత అని అంటే 250 లార్వల్ ఈక్వలెంట్స్ అంత సరిపోతుంది ఒక హెక్టార్ పొలానికి. ఇది శనగపచ్చ పురుగుకు సంబంధించి అనమాట. అలాగే తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి కీటకం దీంట్లో ఆశించేది ఏంటంటే పేనుబంక. పేనుబంక అనేటువంటిది కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎఫిడ్స్ అని అంటాం కదా, పేనుబంక ఎఫిడ్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. మైజస్ పెర్సికే శాస్త్రీయనామం వచ్చేసరికి మైజస్ పెర్సికే. ఎప్పుడెప్పుడు ఆశిస్తుంది, ఏం చేస్తుంది అనేది బ్రీఫ్గా నేను చెప్తాను. ఈ పొగాకు పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ పేనుబంక ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది.
పేనుబంక అనేటప్పటికి మనకు ఒకటే మైండ్లో మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే బెట్ట పరిస్థితుల్లో ఆశించేటటువంటి కీటకాల్లో పేనుబంక ఒకటి అని మనకి గుర్తు రావాలన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసుకునేటట్టయితే జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఎక్కువగా ఇవి ఆశిస్తూ ఉంటాయి. ఏదైతే పొగాకు పంట మనం వేస్తామో జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో ఏమవుతుంది అని అంటే ఈ వర్షాభావ పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. బెట్ట పరిస్థితిని కూడా గమనిస్తూ ఉంటాం. ఒకసారి వర్షం పడి రెండోసారి వర్షం పడడానికి బాగా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువగా ఈ పేనుబంక అనేటువంటిది ఆశిస్తూ ఉంటుందన్నమాట. ఇది కేవలం పేనుబంక అనేటువంటిది పొగాకు పంటనే కాకుండా ఇతర అనేక పంటలన్నింటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. మిరప ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే మిరప పంట పైన కూడా దీని తాలూకు ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మైజస్ పెర్సికే అనేటటువంటిది అనమాట. ఎప్పుడైనా సరే వాతావరణం మబ్బుగా ఉండడం అలాగే ఎప్పుడైనా జరిగిందనుకోండి, లేకపోతే సడన్గా వర్షం పడడం గట్టా జరిగిందనుకోండి, అటువంటి సందర్భంలో ఈ పేనుబంక పురుగుల తాలూకు ఉధృతి అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. దాని సాంద్రతను మనం చాలా వరకు తగ్గిపోవడాన్ని గమనించవచ్చు అనమాట. ఒకవేళ కనుక భారీ వర్షం కనుక వచ్చింది అనుకోండి, తర్వాత రోజు మనం చూసేటప్పుడు అక్కడ ఏ పురుగులు కూడా మనకి కనిపించవు అనమాట. అది ఒక లక్షణం దీనికి సంబంధించినంత వరకు. సో ఈ పురుగులు ఎలా ఉంటాయని అంటే లేత ఆకుపచ్చ రంగులోను పసుపు రంగులోను ఉంటాయన్నమాట. వీటి తాలూకు పిల్ల పురుగులు అనేటటువంటివి. సో ఇవి అలా ఉంటూ ఉంటాయి. ఈ పిల్ల పురుగులు అనేటువంటివి ఆకులపైన గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటూ ఉంటాయన్నమాట. ఆకులపైన గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవి కూడా ఏం చేస్తాయంటే ఒక తీయని పదార్థాన్ని విసర్జన చేస్తాయి. సో దానిపైన ఒక బూజు తెగులు అనేటువంటిది వ్యాపిస్తుంది. దాన్ని మసి తెగులు అని మనం చెప్తూ ఉంటాం కదా. సో మసి తెగులు వ్యాపిస్తూ ఉంటుంది. ఈ పిల్ల పురుగులు పెద్ద పురుగులు అన్నీ కూడా ఆకుల నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆకులన్నీ కూడా సన్నగా మారిపోతాయి, పొడవుగా మరి చివరి అంచులు ఉంటాయి కదా, వాటి దగ్గర ఏంటంటే ముడతలకి గురవుతూ ఉంటాయి అన్నమాట. ముడతలకి గురవుతూ ఉంటే వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మొక్కల పెరుగుదల అనేటువంటిది నశిస్తుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దిగుబడి అనేటువంటిది బాగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఇవి ఆశించాయో ఇప్పుడు ఈ పొగాకులో మనకి ఏంటి కావాలి, ఓన్లీ ఆకులే కదా కావాల్సింది. దాని నుంచి కాయలు ఇలాంటివి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయం. వాటి కోసం కాదు కదా మనం పెంచుతున్నది, కేవలం ఆకుల కోసం మనం పెంచుతూ ఉంటాం. కాబట్టి ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకులు క్యూరింగ్ చేయడానికి అంతగా అనుకూలంగా ఉండవు అన్నమాట. పేనుబంక ఆశించినటువంటి ఆకులు క్యూరింగ్ చేయడానికి అంతగా అనుకూలంగా ఉండవు ఒక రకంగా మనం చెప్పుకుంటే. సో ఇవేంటి, దాదాపుగా ఈ తల్లి పురుగులు దాదాపు ఒక రోజు కూడా ఇవి కొత్త జనరేషన్స్ అనేటువంటివి తయారు చేసుకుంటూ ఉంటాయి. వాటి తాలూకు ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఏంటంటే బాగా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉధృతి బాగా ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం ఎగిరి మరి ఇంకో కొత్త ప్లేస్కి కూడా వెళ్ళి అక్కడ జనరేషన్ ఉత్పత్తి చేయడానికి కూడా చేస్తూ ఉంటాయన్నమాట. తక్కువ సమయంలో దీనికి ఉండేటటువంటి ఒకే ఒక ఇది అడ్వాంటేజ్ ఏం తీసుకుంటుందంటే తక్కువ సమయంలో విపరీతంగా వృద్ధి చెందడమే దీనికి సంబంధించినటువంటి ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాయన్నమాట. సో పేనుబంకలో ఉండేటటువంటి అడ్వాంటేజ్ అది, పురుగులకి అడ్వాంటేజ్, మనకి కాదు. సో అవి ఏం చేస్తుంటే చాలా తక్కువ సమయంలో అది అనేక తరాలు తయారైపోతాయి అన్నమాట. కాబట్టి విపరీతంగా వృద్ధి చెంది ఎక్కువగా నష్టాన్ని పంటకి కలగజేస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించింది. పొగాకు పంటలో ఈ పేనుబంక ఆశించి ఎక్కువ నష్టం మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఆ నెలల్లో ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ ఉధృతి కనుక ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అనుకోండి 1 గ్రాము, అలాగే డైమిథోయేట్ అనుకోండి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ పేనుబంక నుంచి మనం బయట పడవచ్చు అనమాట. సో ఇదొకటి. అదేవిధంగా తెల్లదోమ అనేటువంటిది మనకి ఇంతకుముందు తెలుసు. తెల్లదోమలు కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. బెమేసియా తబాసి అని అంటాము, వైట్ ఫ్లై అంటాం కదా. సో అన్ని రకాల పంటలను ఆశించేటువంటి తెల్లదోమలు పొగాకులో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇవి కలగజేస్తూ ఉంటాయి. ఇది మనకి ఇతర పంటల్లో ఎలాంటి నష్టం అయితే కలుగుతుందో దీనిలో కూడా అటువంటి నష్టాన్ని మనం చూడొచ్చు అనమాట. ఈ తెల్లదోమలకి అనేక క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇంతకు ముందు చూడడం జరిగింది. వీటికేమో ఎర్రటి కళ్ళు ఉంటాయి, పసుపు పచ్చగా ఉండేటటువంటి శరీరం ఉంటుంది, అలాగే తెల్లని రెక్కలు కలిగి ప్రత్యేకంగా ఉంటాయి తెల్లదోమలు అనేటువంటివి. కలర్ కాంట్రాస్ట్లు అనేటువంటివి దీంట్లో మనం బాగా గమనించవచ్చు అనమాట. ఆకులు అడుగు భాగంలో ఇవి బాగా గుడ్లు పెడుతూ ఉంటాయి. అలాగే మనం పిల్ల పురుగుల్ని కనుక గమనించేటట్టయితే అవేమో పసుపు పచ్చ రంగులో ఉంటాయి, అనేక కలర్స్ కలిగి ఉంటుంటుంది ఇదనమాట. అలాగే ఇవన్నీ కూడా కోడిగుడ్డు ఆకారంలో ఎర్లీ స్టేజెస్లో ఉంటాయన్నమాట.
గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు ఎలా ఉంటాయనంటే కోడి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఈ ఈ బిట్ నేను చాలాసార్లు చెప్తున్నాను. తెల్లదోమ యొక్క పిల్ల పురుగులు ఏ ఆకారంలో ఉంటాయి అని అంటే మనం రాయాల్సింది ఏంటి అని అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయని మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ గుడ్ల నుంచి వెలువడినటువంటి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో ఆకుల అడుగు భాగంలో చేరడం, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం, ఇవన్నీ కూడా రసాన్ని పీల్చేటటువంటి పురుగులే కాబట్టి ఆకుల అడుగు భాగంలో రసాన్ని పీలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, మొక్కలన్నీ కూడా గెడసబారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి విసర్జించినటువంటి తేనె లాంటి పదార్థం పైన మసి తెగులు వృద్ధి చెందుతుంది. మసి తెగులు వృద్ధి చెందడం వల్ల ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియకు చాలా వరకు ఇది ఆటంకం కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగలేదో ఏమవుతుంది, ఆహారాన్ని మొక్క తయారు చేసుకోలేదు, మొక్క నీరసించిపోతూ ఉంటుంది. అంతేకాకుండా తెల్లదోమలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకుముడతకు సంబంధించినటువంటి వైరస్లు ఉంటాయి కదా, ఈ వైరస్లను ఎక్కువగా ఇవి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మేజర్ నష్టం అన్నమాట. అది కొంచెం రసం పీల్చుకొని కొంత నష్టాన్ని కలిగిస్తే పర్వాలేదు. కానీ పొగాకు పంటలు ఏం చేస్తుంది అని అంటే తెల్లదోమలు చాలా డేంజరస్ అయినటువంటి ఆకుముడత వైరస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా స్ప్రెడ్ చేస్తుంది తెల్లదోమ. ఈ విపరీతమైనటువంటి నష్టం అన్నమాట. పంట పెరుగుదల సమయంలో చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించేటువంటి వాటిలో ఈ తెల్లదోమ ఒకటి. అది కలిగించేటటువంటి నష్టం కంటే కూడా అది స్ప్రెడ్ చేసేటువంటి వైరస్ల వల్ల వచ్చేటటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పసుపు రంగు డబ్బాలు పెట్టచ్చు. పసుపు రంగు డబ్బాలు మనం పెట్టుకోవచ్చు. ఒక హెక్టార్కి ఒక 12 చొప్పున పసుపు రంగు డబ్బాలు పెడితే వీటి తాలూకు ఉధృతిని మనం చాలా వరకు గమనించవచ్చు అనమాట. ఆ డబ్బాలకి అయితే మనం గ్రీజ్ కానీ ఆముదం కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి రాసి ఆ డబ్బాలు కనుక పెడితే తెల్లదోమలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి పసుపు రంగుకి అక్కడికి వచ్చి చేరుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం వాటి ఉధృతిని గమనించిన వెంటనే ఏదైనా ఒక చర్య తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది కుదురుతూ ఉంటుందన్నమాట. అలాగే దీనికి కొన్ని రక్షక మొక్కలు కూడా కొన్ని ఏమని చెప్తున్నారు ఏంటంటే అవిస మొక్కలు అనేటువంటివి కూడా ఈ పొలం చుట్టూ వేయడం ద్వారా అదొక రక్షక పంటలాగా మనకి పనిచేస్తుంది అనమాట. అవిస మొక్కల్ని వేసుకోవడం అనేటువంటిది కొంత బెటర్. అలాగే ఏంటంటే ఈ పురుగులు ఏంటంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వలస వెళ్ళిపోతుంటాయి. కాబట్టి అవిసె లాంటి మొక్కలు వేసుకున్నప్పుడు ఏమవుతుంటుందంటే వాటి నుంచి కొంచెం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రక్షక మొక్కల్లాగా పనిచేస్తూ ఉంటాయి. వీటిని నివారించుకోవడానికి రసాయనిక మందుల విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే ట్రైజోఫాస్ మనం పిచికారీ చేసుకోవచ్చు. తెల్లదోమలకి ఎప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటి రసాయనాల్లో ఒకటి ఏంటంటే ట్రైజోఫాస్ అనమాట. ట్రైజోఫాస్ 2.5 ml లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 ml ఉంటాయి. ఎసిఫేట్ అయితే 1 గ్రామ్ చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకుని తెల్లదోమ ఎర్లీ స్టేజెస్లో కనుక ఉండేటట్టయితే మనం వాటిని పిచికారీ చేసి నివారించుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే తెల్లదోమలో ఎప్పుడు కూడా వైరస్లను ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మనకి నష్టాన్ని కలిగించేటటువంటి అంశం. కాబట్టి దాని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఉండేటట్టయితే అవిస ఇలాంటి మొక్కలు వేసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఉధృతి ఉందో ఇమీడియట్గా మందు కనుక మనం స్ప్రే చేసుకుంటే వైరస్ల ఉధృతి మనకి బాగా ఆగిపోతుంది అనమాట. అదొకటి. అలాగే మనం ఇంకా దీంట్లో చూస్తే తామర పురుగులు అనేటువంటివి కూడా ఉన్నాయి. త్రిప్స్, తబాసి అనేక ఇతర పంటలను ఆశించినట్టే ఈ తామర పురుగులు కూడా దీంట్లో కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని ఇవి కలుగజేస్తూ ఉంటాయి. పొగాకు పంటలో పైరు మొదటి దశ నుంచి ఏ దశలోనైనా సరే ఇవి ఆశించి నష్టాన్ని కలుగజేయచ్చు అనమాట. అలాగే నారుమడి దశలో కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేసేటువంటి పురుగుల్లో ఈ తామర పురుగులు కూడా ఒకటనమాట. నారుమడులు ఇవి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అలాగే వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగులు వృద్ధి చెంది ఎక్కువ నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ చీలిన రెక్కలు కలిగి ఉంటాయని మనం తెలుసు కదా, థైసనోప్టెరాకి సంబంధించినవి, త్రిప్స్, తబాసి అనేటటువంటివి. సో ఈ ఆడపురుగులు ఏవైతే ఉంటాయో ఆకుల అడుగు భాగంలో గుడ్లని చొప్పించడం చేస్తూ ఉంటాయి. పిల్ల పురుగులు అలాగే పెద్ద పురుగులు ఇవన్నీ కూడా ఆకుల కణజాలం ఉంటుంది కదా, ఆకుల కణజాలం నుంచి రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఆకుల అడుగు భాగంలో మనం చూసేటట్టయితే తెల్లగా వెండి లాంటి పొర ఒకటి ఏర్పరుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం వీటిని గమనించవచ్చు అనమాట. కొమ్మలు నాశిస్తూ ఉంటాయి, చిగురులు నాశిస్తూ ఉంటాయి. ఆకులు ఏవైతే విచ్చుకోవడానికి రెడీగా ఉంటాయో ఆకుల అంచుల్ని కూడా అన్నిటిని కూడా ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విచ్చుకునేటటువంటి ఆకుల తాలూకు అంచులు మనం గమనించేటట్టయితే అవి కొంచెం గరుకుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ పురుగు ఆశించినప్పుడు. దాన్ని బట్టి కొంచెం మనం గుర్తించవచ్చు. ఒకవేళ కనుక ఎక్కువగా ఇవి పురుగులు, తామర పురుగులు కనుక ఆశించేటట్టయితే ఆకులు పాలిపోయినట్లు ఉండి ముడుచుకొని పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట.
సో ఈ పురుగు మొదటి దశల్లో కనుక ఆశించింది అనుకోండి, మొక్క పెరుగుదల ఉండదు, గిడసబారిపోతుంది, ఇంకే విధమైనటువంటి పెరుగుదల లేక మొక్క చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఈ తెల్లదోమ, పేనుబంక వీటన్నిటికీ కూడా మనం ఏ మందులైతే వాడుతున్నామో అవన్నీ కామన్గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. తామర పురుగుల నివారణ కోసం పేనుబంక మరియు తెల్లదోమకి ఏ మందులైతే మనం వాడుతున్నామో ఇవన్నిటినీ వాడడం ద్వారా చాలా వరకు వీటిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకొక కీటకం ఏంటంటే, నిల్వ చేసినప్పుడు వచ్చేటటువంటి కీటకాల్లో మనం చూస్తే ఏంటంటే సిగరెట్ పెంకు పురుగు అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం కదా. నిల్వ చేసేటువంటి ధాన్యాన్ని ఆశించే కీటకాలు చెప్పేటప్పుడు సిగరెట్ పెంకు పురుగు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. లాసియోడెర్మా సెరికారినే అనేటువంటిది అనమాట. లాసియోడెర్మా సెరికారినే సిగరెట్ బీటిల్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. నిల్వ పొగాకులో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది సిగరెట్ పెంకు పురుగు. అలాగే సిగరెట్స్, చుట్టలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇది ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఒక రకమైనటువంటి పెంకు పురుగులు. ముదురు గోధుమ రంగుతో ఉండి మామూలుగా రెక్కలు కలిగి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది, చిన్న చిన్న గుడ్లన్నీ కూడా తీసుకెళ్ళి పొగాకు ముడతల్లో పెడుతూ ఉంటుందన్నమాట. కాడలు ఉంటాయి కదా, కాడల్లోనూ పొగాకు ముడతల్లోనూ పొగాకు మండలు వేస్తూ ఉంటాం. లోపల నిల్వ చేస్తూ ఉంటారు రైతులు, ఇంట్లో నిల్వ చేస్తారు, అలాగే గోడౌన్స్లో నిల్వ చేస్తూ ఉంటారు. మండలు ఏవైతే వేస్తూ ఉంటామో ఆ మండల్లో చేరి పొగాకు లోపల ఆకుల మడతల్లో చేరి ఉంటుందన్నమాట. దీని తాలూకు లార్వాలు కూడా సి ఆకారంలో ఉంటాయి. కోలియాప్టెరాకి సంబంధించింది కాబట్టి దీని తాలూకు లార్వాలు గ్రబ్స్ ఎలా ఉంటాయనంటే సి ఆకారంలో ఉంటాయన్నమాట. అలాగే చాలా వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అదొకటి మనం గమనించవచ్చు అనమాట. ఇది వెంట్రుకలతో కప్పబడి తెల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం తెల్ల గొంగలి పురుగు అని మనం అనొచ్చు అనమాట. తెల్ల గొంగలి పురుగు అని కూడా దీన్ని మనం పిలవచ్చు. ఎందుకంటే వీటికి శరీరం పైన కొన్ని వెంట్రుకలు అనేటువంటివి ఉంటాయి, అలాగే తెల్లగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ లార్వాలు ఏంటంటే నిల్వ ఉంచినటువంటి పొగాకు దాన్ని అంతటినీ కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. తినేయడం వల్ల ఏంటంటే అదంతా పొడిగా మారిపోతూ ఉంటుంది. ఈ పొగాకు బేళ్ళు ఉంటాయి కదా, బేళ్ళు కడుతుంటారు. మండలో నిల్వ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా బేలింగ్ చేస్తారనమాట. ఈ బేలింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ లోపల మనకి నిద్రావస్థలో ఉన్నటువంటి గూళ్ళు కానీ, వాటికి సంబంధించినటువంటి విసర్జక పదార్థాలు కానీ, వాటికి లార్వాలు లేకపోతే ఆ గ్రబ్స్ కనుక మనకి కనిపించేటట్టయితే అమ్మకంలో కంపల్సరీగా వాటి తాలూకు రేట్ అనేటువంటిది బాగా తగ్గిపోతూ ఉంటుంది మనకి. ఈ నిల్వ చేసినప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది, ఫీల్డ్ లెవెల్లో కాకుండా నిల్వ చేసినప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పెంకు పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే, మనం వేసినటువంటి మండలో ఉండి అక్కడ ఉండేటువంటి ఆ ఎండిపోయినటువంటి ఆకు ఉంటుంది కదా, ఆకుని ఎక్కువగా తినేసి అక్కడ రంధ్రాలు చేస్తూ ఉంటాయి. చూసారా, మనకి ఫీల్డ్ లెవెల్లో ఈ పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఇతర పురుగుల బాధ నుంచి మనం పంటని కాపాడుకుని అంతా తీసుకొచ్చి క్యూరింగ్ చేసి ఇళ్ళలో మనం నిల్వ చేసుకున్నప్పుడు ఇది ఆశిస్తుందన్నమాట. ఇది ఆశించడం వల్ల పంట ఇంకా మనం రేపో మాపో అమ్ముకుంటామనే టైంలో కనుక అప్పుడు చూస్తుంటారు రైతులు. అప్పుడు వెళ్ళి చూసేటప్పటికి జరగాల్సినటువంటి నష్టం అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆకులన్నింటినీ కూడా రంధ్రాలు చేస్తాయి, వీటి తాలూకు కోసస్థ దశలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సంబంధించినటువంటి విసర్జక పదార్థం ఇవన్నీ కూడా కనపడడం ద్వారా ఏమవుతుందంటే, మార్కెట్లో మనం అమ్ముకునేటప్పుడు ఈ బేల్స్ ఓపెన్ చేసి చూసే టైంలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ నష్టం అనేటువంటిది కనిపించిందో సగానికి సగం రేటు తగ్గించేసి కొంటూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా దీన్ని కూడా గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఈ పొగాకు ఆకులన్నింటినీ కూడా రంధ్రాలు చేసేస్తాయి. క్యూరింగ్ అయిపోయినటువంటి పొగాకు ఆకులన్నింటినీ కూడా ఇవి రంధ్రాలు చేసి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఎఫ్సివి టొబాకో అనుకోండి, దాన్ని ఏం చేస్తూ ఉంటారు, ఒకవేళ ఈ పురుగు రాకుండా ఏం చేయాలని అంటే 77 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి అలాగే దాన్ని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ నిల్వ చేయడం ద్వారా కొంతవరకు దీన్ని నివారణ అనేటువంటిది చేసుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ఎప్పుడైతే మనం పొగాకు ఎక్కడో మనం స్టోర్ చేయాలి, నిల్వ చేయాలనేటువంటి ఏరియాలో మనం ముందు జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలని అనుకుంటే మలాథియాన్ తీసుకుంటాము. ఒక 20 మిల్లీలీటర్స్ లీటర్ నీటిలో కలుపుకొని అంతా కూడా ఆ గొడౌన్లో ఏ ప్రాంతంలో అయితే మనము నిల్వ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రదేశం అంతా కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి గోడలు, క్రిందే ఉండేటటువంటి ప్రదేశము, నేలపైన మిగిలినటువంటి చుట్టుపక్కల ఏరియాలో అంతా కూడా మనం పిచికారీ చేయాలి. 1 లీటర్ నీటికి 20 మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ తీసుకొని ముందుగా అవన్నీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసేటట్టయితే ఈ పురుగు రాకుండా మనకి ఉంటుందన్నమాట. అలాగే ఈ పురుగు ఎక్కువగా ఆశించినటువంటి గోడౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఏం చేయొచ్చు అంటే
అల్యూమినియం పాస్పేట్ బిళ్ళలు ఉంటాయి కదా. సో ఈ అల్యూమినియం పాస్పేట్ బిళ్ళల్ని మనము తీసుకొని దాన్ని ఓపెన్ చేసి కనుక పెట్టేటట్టయితే ఈ అల్యూమినియం పాస్పేట్ ఫ్యూమిగెంట్గా పనిచేస్తుంది కాబట్టి గది వాతావరణంలో ఆవిర్లు వస్తాయన్నమాట, విషపు ఆవిర్లు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం పొగాకు మండలు నిల్వ చేసినటువంటి ఏరియాలో కనుక ఈ అల్యూమినియం ఇది చాలా డేంజరస్ అనమాట. కేవలం గొడౌన్స్లో మాత్రమే దీన్ని చేయాలి. మనం నివసించేటటువంటి ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అల్యూమినియం పాస్పేట్ ఉపయోగించడానికి అవకాశం లేదు. అల్యూమినియం పాస్పేట్ ఎప్పుడైనా ఉపయోగించాలి అని అనుకుంటే కేవలం మన ఎవరైనా సైంటిస్టులు కానీ లేకపోతే వ్యవసాయ సంబంధమైనటువంటి వారి అధీనంలో మాత్రమే ఇది మనం చేయాల్సి ఉంటుంది. ఎక్స్పర్ట్లు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. కాబట్టి అల్యూమినియం పాస్పేట్ అనేటువంటిది సాధారణంగా ఈ గోడౌన్స్లోను వీటిలోనూ ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఒకేసారి ఆ కీటకాలన్నీ కూడా చంపడం కోసం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి ఈ బిళ్ళలు కనుక మనం ఉపయోగించేటట్టయితే దీని తాలూకు విషపు ఆవిరులన్నీ కూడా లోపలికి వెళ్ళి లోపల ఉండేటటువంటి ఈ పెంకు పురుగులన్నింటినీ కూడా నాశనం చేయడానికి పనికొస్తాయి అన్నమాట. ఏదైనా క్లోజ్డ్గా ఉండేటటువంటి రూమ్లో ఎక్కడైనా గోడౌన్స్లో సాధారణంగా గోడౌన్స్లో వీటిని పెట్టినప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే ఈ సిగరెట్ పెంకు పురుగు నుంచి రక్షించుకోవడానికి, అది కూడా వాటి తాలూకు ఉధృతి మనకి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అల్యూమినియం సల్ఫేట్ అనేటువంటి మనం ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. లేకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉంటే మలాథియాన్ 20 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకునేటట్టయితే ఆ ప్రదేశం అంతా కూడా కొంచెం ఈ పురుగులు రాకుండా ఉంటుందన్నమాట. అలాగ మనం చేసుకోవడం ద్వారా ఈ సిగరెట్ పెంకు పురుగుని మనం నివారించుకోవచ్చు. సో సిగరెట్ పెంకు పురుగు తాలూకు లద్దె పురుగుని మనం ఏమంటామంటే తెల్ల గొంగళి పురుగు అని చెప్పేసి అంటాం అనమాట. గ్రబ్స్ అని చెప్పుకున్నాం కదా. సో తెల్ల గొంగళి పురుగు అని అంటాము. పురుగు తెల్లగా ఉంటుంది కానీ శరీరం అంతా వెంట్రుకల్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని తెల్ల గొంగళి పురుగు అని మనం అంటాం అనమాట. లాసియోడెర్మా సెరికార్నే అనేటటువంటిది సిగరెట్ పెంకు పురుగు యొక్క శాస్త్రీయ నామం. ఇవన్నీ కూడా మన సిలబస్లోనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి అనేక రకాలైనటువంటి పెస్ట్లు ఈ పొగాకు పంట నాశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయన్నమాట. సో ఈరోజు పెస్ట్లతో ముగించుకుందాం. ఒకవేళ రేపు సమయం ఉండేటట్టయితే పొగాకు పంట నాశించేటటువంటి తెగుళ్ళ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే కొంచెం స్పెసిఫిక్గా దాని గురించి చెప్పుకోవాలి. నారుమడి దశలో ఆశించేటటువంటి తెగుళ్ళ గురించి చెప్పుకున్న తర్వాత ప్రధాన పొలంలో ఆశించేటటువంటి వైరస్ తెగుళ్ళు చాలా ఉంటాయన్నమాట. సో ఆ వైరస్ తెగుళ్ళు అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం వాటి గురించి రేపు మనం డిస్కషన్ చేయొచ్చు మా తర్వాతి క్లాస్లో అనమాట. సో మనకి ఈరోజు చాలా కామెంట్స్ వచ్చినట్టున్నాయి, ఒకసారి వాటిని గమనిస్తాను. అందరికీ వెల్కమ్. హాయ్ బాలాజీ, వీరేంద్ర గారు, అలాగే స్వాతి వెల్కమ్, అంజీ రాయ్, అలాగే కిరణ్ కుమార్, నరేష్ గారు హాయ్ వెల్కమ్. అందరికీ కూడా స్వాగతం. రాక్ స్టార్ బుజ్జి, చిన్నపేరయ్య గారు, అలాగే సాయి లంక, టాప్ ఫ్యాన్గా ఉన్నారు సాయి లంక మీరు, అఖిల్ నూతలపాటి. సో అలాగే భారతి లాలం. రాఘవ్ గారి మనోడు ఏమంటున్నారంటే పంట పెట్టుబడి అలాగే కూలీల ఖర్చు తగ్గించాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. కూలీల ఖర్చు తగ్గించాలి, పంట పెట్టుబడి తగ్గించడం ఇవన్నీ మన చేతిలో ఉన్నటువంటివేనండి. వాటికి ఉండేటటువంటి ఏదైనా మెకనైజేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే కనుక ఆ విధంగా మనం వెళ్ళడం ద్వారా కొంత కూలీల ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్నీ మనం మెకనైజ్డ్గా మన ఇండియాలో చేయడానికి అయితే అవ్వదు. అంటే యంత్రాలను ఉపయోగించి మనం ఇండియాలో చేయడానికి అవ్వదు. ఇక్కడ ఉండేటువంటి మనకి లేబర్ ఛార్జెస్ కూడా అంత ఎక్కువ కాదు కాబట్టి ఎక్కువ విరివిగా మనం లేబర్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే రైతులు ఏం తప్పులు చేస్తుంటారంటే అవసరమైన దానికన్నా అవసరం లేని దాని మీద ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారనమాట. ఆ విధంగా పెట్టుబడి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఏది అవసరం, ఏది మనం పెట్టాలి పెట్టకూడదు అనేటువంటిది ఒక అవగాహన ఉంటే తప్ప పెట్టుబడి ఖర్చులు మనం తగ్గించలేమన్నమాట. అవసరమైన వాటికంటే కూడా అవసరం లేని వాటి మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మనకి ఎరువులు ఉంటాయనుకోండి, సపోజ్ పలానా ఎరువులు మనం వేయాలి అని అన్నారనుకోండి, అంటే మన లెక్క ప్రకారంగా శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఎరువుల మోతాదులన్నీ వేసుకుంటే సరిపోతుంది. కానీ సొంత నాలెడ్జ్ ఉపయోగించి కొంత పనులు చేస్తుంటారనమాట. అప్పుడు ఎక్కువగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటి ఎరువులు మనం వేసుకోవాలి. సో మిశ్రమ ఎరువులన్నీ వేసుకునేటప్పుడు కొంత ఎక్కువ ఖర్చు అయితే అయి ఉండొచ్చు. సూటి ఎరువులు కొన్ని సందర్భాల్లో మనం వాడాలి. సూటి ఎరువులు సాధారణంగా వాడడం ద్వారా చాలా వరకు యూరియా ఉంది నేరుగా మనం వాడుకోవచ్చు, పొటాష్ నేరుగా వాడేదానికి అవకాశాలు ఉన్నాయి.
ఇలా కాకుండా కొన్ని మిశ్రమ ఎరువులు అని చెప్పేసి ఇప్పుడు కంపెనీలు కొన్ని తయారు చేస్తూ ఉంటాయి. వాటి ఖరీదులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఉపయోగించుకోవడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా చాలా వరకు ఎక్కువ పెట్టుబడి అనేటువంటిది అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి పొగాకు పంట ఉందనుకోండి, ఆకుల్ని రెలచాలనుకోండి, అది యంత్రాల ద్వారా మన దేశంలో సాధ్యం కాదు. అలాగే వాటన్నిటిని కూడా క్యూరింగ్ చేయాలి, వాటన్నిటిని ఆ కర్రలు పైకి ఎక్కించడం, బ్యారన్స్లో వాటిని అన్నిటిని కూడా పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల ద్వారానే చేయగలం తప్ప మిగిలినటువంటి యంత్రాల ద్వారా మన దేశంలో అయితే వీలు పడదు. అంత డెవలప్మెంట్ ఇంకా మనకి రాలేదు, అంటే వ్యవసాయ పరంగా అనమాట. విదేశాల్లో ఏంటంటే ముందు నాటుకునే దగ్గర నుంచి కూడా స్పేసింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరికరాలని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆకుల్ని రెలచడము, ఈ ప్రక్రియలన్నీ కూడా విదేశాల్లో మనం చూసేటట్టయితే మిషన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆకులన్నిటినీ కూడా అవే రెలిచివేస్తూ ఉంటాయి. ఇమీడియట్గా అక్కడికక్కడే వాటన్నిటిని ఒక దీంట్లో ఎక్కించి నేరుగా బ్యారన్లోకి తీసుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయన్నమాట. ఒకేసారి మొక్క అంతా కూడా నరికేయడం అనేటువంటిది జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఆకులన్నీ కూడా వరుసగా రెలిచే ప్రక్రియల్లో ఏంటంటే మొక్క అంతటిని కూడా ఒకసారి నరికివేసి ఆ వచ్చినటువంటి ఆకులన్నిటినీ కూడా క్యూరింగ్కి తరలిస్తూ ఉంటాయి, పరికరాలు చేస్తూ ఉంటాయి. మన దగ్గర అవన్నీ కూడా వీలు కాదు, ఎందుకంటే ఆ పరికరాలే చాలా ఖరీదైనటువంటి ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవన్నీ కోఆపరేటివ్గా అందరూ ఫార్మర్స్ అందరూ కలిసి తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది, కానీ లేకపోతే అవ్వదన్నమాట. ఈ టొబాకోలో కల్టివేషన్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కడైనా ఒక యాక్టివిటీ కనుక మనం సరిగ్గా చేయలేదనుకోండి, వెంటనే దాని తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఫైనల్ రిజల్ట్ మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే సరిగ్గా క్యూరింగ్ జరగదు. క్యూరింగ్ ఎప్పుడైతే జరగకుండా సరిగ్గా కలర్ రాలేదో మీకు రేట్ సరిగ్గా రాదనమాట. కాబట్టి అంత డేరింగ్ చేయడానికి కానీ కొత్త కొత్త విధానాల్లో వెళ్ళడానికి కానీ రైతులు అంతగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకవేళ చేస్తే ఏ విధంగా నష్టపోతామనేది తెలుస్తుంది. కాబట్టి ఈ టొబాకోకి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకుని పంట పండిస్తూ ఉంటారనమాట. అంటే ఒక సీజన్ 2 సీజన్లు వేసి, ఇప్పుడు చూడండి ఎఫ్సివి టొబాకో ఉంది, దానికి ఒక బ్యారన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది పర్మనెంట్గా చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బర్లీ టొబాకో కానీ ఇతర టొబాకోస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 1 ఇయర్ చేసి వదిలేసేటటువంటి రైతులు చాలామంది ఉంటుంటారు. కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు. దీనికి ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్స్ అంటే చిన్న షెడ్లు ఉండాలి అలాంటివి. కాబట్టి షేడ్ క్యూరింగ్ అంటాం కదా. కాబట్టి ఏంటంటే ఇవి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మళ్ళీ వదిలి మళ్ళీ కల్టివేట్ చేసి అలాగే చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఏంటంటే తెలియలేని తనం వల్ల చాలా వరకు పెట్టుబడిని లాస్ అవుతూ ఉంటుంటారనమాట. ఈ కంపెనీల ప్రతినిధులు వస్తూ ఉంటారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుందన్నమాట. మన సొంత తెలివితేటలు కన్నా ఉపయోగించి చేయాలనుకున్నప్పుడు కొంచెం పెట్టుబడులన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మన ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఈ పరికరాల కంటే కూడా మన దగ్గర ఉండేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ కాస్ట్లు బాగా తక్కువగానే అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వలస కూలీలు, వలస కార్మికులందరూ కూడా వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళీ ఈ పెట్టుబడులు కూడా ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లేబర్ అనేటువంటి వాళ్ళు దొరకరు. కాబట్టి లేబర్ దొరకకపోతే ఏమవుతుంది, ఊర్లో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ రేట్లు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అంత రేట్లు డిమాండ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం అదే చూస్తాం, వచ్చే కొద్ది రోజుల్లో మనం చూసేటువంటిది అదే అన్నమాట. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు కనుక చక్కబడలేదు అనుకోండి, అప్పుడు ఇదే చూస్తామన్నమాట. పని చేయడానికి లేబర్ ఉండరు. వీళ్ళందరూనేమో ఈ ప్రదేశాలను వదిలిపెట్టి వాళ్ళ ఏరియాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయా ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి లోకల్గా ఉండేటువంటి లేబర్ ఎక్కువ రేట్లు డిమాండ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు అయితే ఫ్యూచర్లో మనకి కనిపిస్తూ ఉన్నాయండి. తర్వాత థర్స్డే ఎగ్జామ్ అన్న, ఈరోజు థర్స్డేనండి. వెంకటేశ్వరరావు గారు, అలాగే రాక్ స్టార్ రామకృష్ణ అందరికీ కూడా వెల్కమ్. చూద్దాం, ఈరోజు ఏదో ఎగ్జామ్ రాసుంటారు కదా అని చెప్పేసి నేను ఇంక ఈరోజు పట్టలేదు. పేపర్ అయితే రెడీగా ఉందన్నమాట, రెడీగా ప్రిపేర్ చేసి నేను రెడీగా ఉంచాను, నో ప్రాబ్లం. పేపర్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వీలైతే రేపు పెట్టుకుందామండి ఎగ్జామ్. సో అంటే ఎక్కువ మంది రాయట్లేదు, అందుకే నాకు కొంచెం ఇదవుతుందన్నమాట. ఎందుకు రాయట్లేదో తెలియటం లేదు. మీరు ఆ లింక్ నేను షేర్ చేస్తాను, వీలైనంత ఎక్కువ మందికి అది షేర్ చేయండి అని అంటే చాలామంది మరి ఎందుకో నాకు తెలియట్లేదు, దాన్ని షేర్ కూడా చేయటం లేదు. సో ఎగ్జామ్స్ అందరూ రాస్తే కదా మనకి తెలుస్తుంది, మీ పెర్ఫార్మెన్స్ కూడా తెలుస్తుంది, ఎవరెవరు బాగా రాయగలుగుతున్నారు ఏంటనేది
ఎక్కువ మంది రాస్తేనే కదా తెలుస్తుంది. అదేలేండి. అంటే రేపు పెట్టుకుందాము. రేపు ఎగ్జామ్ పెట్టుకుంటే బాగుంటుంది. రేపే కదా పెడతానన్నాను, అసలు ఈరోజు పెడతామని చెప్పానా? సరే అయితే ఒకవేళ ఈరోజు పెడదామని ఇంక ఈరోజు అవ్వదు కాబట్టి రేపు అప్లోడ్ చేస్తాను. అది ప్రాక్టీస్ చేయండి. అది సంగతి. పొగాకు పంటకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్స్ దగ్గరికి రావడానికి అవుతున్నాం అనమాట. దగ్గరికి వచ్చేస్తున్నాం మనం ఎగ్జామ్స్ కాబట్టి. ఇంకా ఇవన్నీ వ్యవస్థలన్నీ మామూలు స్థాయికి వస్తున్నాయి కాబట్టి జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ ఈ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఆ టైంకి అందరూ రెడీగా ఉండాలి. ఎలాగో ఆగస్టులో ఉంటుంది అనుకుంటున్నాం అగ్రిసెట్ అనేటువంటిది. కాబట్టి అగ్రిసెట్ అనే ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది కాబట్టి, అంటే మ్యాక్సిమం అదే టైం. రెగ్యులర్గా అన్నీ జరుగుతున్నప్పుడే మనకి జూలై ఎండింగ్లోను ఆగస్టులోను జరుగుతూ ఉండేది మన అగ్రిసెట్ అనేటువంటిది. కాబట్టి ఈసారి అంతకంటే ముందైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి చూద్దాం ఒకవేళ ఎలాంటి మార్పులు జరుగుతాయో. ఈలోపు సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికోసం ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది మంచిది. వాళ్ళ కోసం కూడా కొంచెం ప్రత్యేకంగా క్లాసులు అన్నీ తయారు చేసి ఈ మధ్య నేను అప్లోడ్ చేస్తాను. ఇంకేంటి శ్రీధర్ గౌడ్ గారు? సబ్జెక్టు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ లేదు. సబ్జెక్ట్ అనేటువంటిది మనకి అలా ఉండదు. ఇప్పుడు మనకి 10th క్లాస్ ఉందనుకోండి, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే ఫిజికల్ సైన్సెస్ అని ఉంటాయి, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే బయాలజీ ఇలా ఉంటాయి అన్నమాట. అవి సబ్జెక్టులు అనుకున్నప్పుడు మనకి సబ్జెక్ట్ అనేటువంటిది ఏం లేదు. దాదాపు మనకు ఉండేటువంటివన్నీ కూడా కోర్సులే. అర్థమవుతుందండి. సపోజ్ అందువల్ల ఏంటంటే ఏదైనా ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అంటే అది అలా కాదు మనం ప్లాన్ చేసుకోవాల్సింది. ఆ కోర్సెస్ ఏవైతే ఉంటాయో కోర్స్ వైజ్గా మనకు దానికి సంబంధించిన దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. గందరగోళం పడిపోకూడదు అనమాట. మనకి ఒక 16-17 కోర్సులు ఉన్నాయనుకోండి. యాక్చువల్గా సాధారణంగా మన కాలేజీలో ఎవరైనా బాగా చెప్పిన టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైతే కోర్సులు బాగా చెప్పుంటారో వాటిపైన ఆటోమేటిక్గా మనకు ఆసక్తి అన్నీ కలుగుతాయి అన్నమాట. సో మన కాలేజీలో సరిగ్గా చెప్పలేనటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనకి ఆసక్తి అనేటువంటిది ఉండదు. అలాంటివి నేర్చుకునేటప్పుడే ప్రాబ్లం ఎదురవుతుందన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే ఒకసారి వన్స్ మీ కోర్సులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కోర్సులు అయితే మీరు అక్కడ చదవలేదో వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది కాదండి, చదువుకుంటూ గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడైతే అనుకున్నారో ఏది గుర్తుండదు మీకు. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్లాసులన్నీ కూడా అలాంటివే. ఇప్పుడు నేను ఇంత చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక రకంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి, పాఠం అనేది ఇదే విధంగా చెప్పాలనేటువంటిది ఒక కొంత ఇది. అంటే నేను 100% ఇది పాఠం చెప్పడం ఇదే విధానం అని నేను చెప్పలేను, కానీ ఎంతో కొంత ఒక 60-70% వరకు ఈ విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టయితే స్టూడెంట్స్కి కొంత ఆసక్తి కలుగుతుంది. అప్పుడు ఎంటమాలజీ పట్ల కొద్దిగా మనకి ఓహో ఇంతే కదా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట. లేకపోతే అదొక భయంకరమైనటువంటి ఒక కొండలాగా అనిపిస్తుంది అనమాట. అదొక అనకొండలాగా అయిపోతుంది, చివరికి భయపడుతూ ఉంటాం అనమాట. భయం కాకుండా ఉండాలి అనమాట. సబ్జెక్టు పట్ల ముందు భయం పోవాలి మనకి. ఏదైనా అటువంటిది ఉంటే దానిపైన ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. క్లాసులు ఉంటాయి, ఆన్లైన్లో మనకి క్లాసులన్నీ ఉన్నాయి. అలాంటివి ఏదైనా మీరు గమనించుకుని 1 by 1 కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. దేన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మీరు ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయంటే వాటిని కొంచెం ఎక్కువసార్లు చదువుకుని ఉంటే ఆటోమేటిక్గా అవే మనకి గుర్తుంటాయి అన్నమాట. ఎక్కువసార్లు చదవడం అనేటువంటిది చెప్పాను కదండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఆ సినిమా ఏ రోజున వెళ్ళాం, ఎవరితో వెళ్ళాం, ఎక్కడెక్కడ కూర్చున్నాం, అక్కడ దగ్గర నుంచి మొదలెట్టి సినిమా స్టార్టింగ్ స్లైడ్ దగ్గర నుంచి ఎండింగ్ శుభం కార్డు వరకు కూడా ఏ క్షణం ఏం జరిగిందో మనం చెప్పగలిగే కెపాసిటీ కలిగి ఉంటాం అందరూ కూడా. అంటే మెమరీ అంతా ఉంటుందన్నమాట మనకి. సో మనకి బాగా నచ్చింది కాబట్టి ఆ విధంగా మనం చెప్పగలుగుతున్నాం. ఈ సబ్జెక్టులు కోర్సులు అనేటువంటివి ఏంటంటే మనకి నచ్చదు కాబట్టి మనం వాటిని గుర్తుపెట్టుకోలేమన్నమాట. అదే నచ్చినట్టుగా మీకు ఎవరైనా చెప్పినటువంటి టీచర్ తగిలారనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా గుర్తుంటుంది. అంటే మీ మనసుకి నచ్చినట్టుగా చెప్పేటటువంటి టీచర్ ఎవరైనా తగిలారనుకోండి, అప్పుడు మీకు అది కూడా గుర్తుంటుందన్నమాట. సో అది నేను చెప్పేటువంటిది మన బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి ఒకవేళ ఆసక్తి లేకపోతే మనం ఆసక్తిని క్రియేట్ చేసుకుని చదవాలి. మనకు ఉండేటటువంటి కోర్సులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మిగిలినటువంటి వీటిల్లో మనం చూస్తే
ఏదో ఒక 5, 6 కోర్సులు అనేటువంటివి సబ్జెక్టులు అనేటువంటివి ఉంటాయి. మనకు అలా ఉండదు. అగ్రికల్చర్ వాళ్ళకి ఎలా ఉంటాయనంటే దాదాపు డిప్లొమా లెవెల్లో చూసుకుంటే ఓ 16, 17 కోర్సులు అనేటువంటివి ఉంటాయి. అదే మీరు డిగ్రీ లెవెల్లో చూసుకుంటే మొత్తం చాలా ఉంటాయన్నమాట. మీకు 4 సెమిస్టర్స్లోనే 16 కోర్సులు ఉన్నాయి అంటే మరి వాళ్ళకి 8 సెమిస్టర్స్లో చదువుతారనమాట. కాబట్టి ఎన్ని కోర్సులు ఉంటాయో చూడండి. కాబట్టి ఏ కోర్సుకి సంబంధించినటువంటి ఇది ఆ కోర్సుకే అనమాట. కాబట్టి ఆయా కోర్సులకు సంబంధించి మనం జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని కోర్సులు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అవన్నీ మీకు కాలేజెస్లో టీచర్లు చెప్పిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా కోర్స్ మనకి కాలేజీలో బాగా చెప్పినట్టయితే అది మీరు వద్దన్నా సరే దాన్ని మీరు చదువుతూ ఉంటారు. ఎందుకంటే మీకు అది బాగా వచ్చు, అలాగే మీకు అది నచ్చింది కాబట్టి. మిగతా కోర్సులు ఏం పాపం చేసుకున్నాయి, అలాగే ఉండదు. కాకపోతే ఏంటనమాట, దాన్ని మీకు విడమర్చి చెప్పినటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల అలా జరిగిందనమాట. కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసి 1-2 సార్లు చదవడం ద్వారా గుర్తుంటాయి. అర్థమైందండి. సబ్జెక్టు గుర్తుపెట్టుకోవడం అలాంటిది ఏమీ పెట్టుకోకండి. మనకి ఏదైనా సరే ఒకవేళ అర్థం అవ్వాలి ముందు, అర్థమైతే ఆటోమేటిక్గా అదే గుర్తుంటుందన్నమాట. అప్పుడు మనం 1-2 సార్లు దాని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తే అవి గుర్తుంటాయండి. అది సంగతి. రాక్ బుజ్జి డిఎస్టీ వాళ్ళ సిలబస్ చెప్పండి అంటే అది కుదరదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఫ్లోలో మీకు అవసరమైనటువంటివన్నీ మీరు తీసుకోవడం తప్ప ప్రస్తుతానికి మీరు చేసేటువంటిది ఏమీ లేదు. ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటివే మనం ముందుగా ఫాలో అవ్వాలి. నేను ఒక లింక్ పెట్టాను, మన వెబ్సైట్లో ఒక లింక్ పెట్టాను. దాదాపు అందులో 50 క్లాసులు ఉన్నాయి. 50 అంటే నా 40 అబవ్ క్లాసెస్ దాంట్లో ఉన్నాయన్నమాట. డిఎస్టీ కోర్సులు అని చెప్పేసి దాంట్లో ఒక లింక్ పెట్టాను. అవి మీరు ప్రస్తుతానికి మీరు ఫాలో అవ్వండి దయచేసి. డిఎస్టీ 102 అండ్ డిఎస్టీ 215 క్లాసులు దాదాపుగా ఒక 40-50 క్లాసెస్ ఉన్నాయన్నమాట. అవి మీరు ఫాలో అవ్వండి, మీకు అందుబాటులో ఉంది కదా. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఓపెన్ స్పేస్ అనమాట. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే అనేక మంది రైతులకు కూడా ఇవన్నీ ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కేవలం డిఎస్టీ కోర్సులు కొన్ని చెప్తూ ఉంటే అందరికీ ఉపయోగపడే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు నేను చెప్పేటటువంటివన్నీ 1-2 క్రాప్స్ తప్ప అవన్నీ మీకు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అలా ఉపయోగించుకోండి. అవసరాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. కెమిస్ట్రీ ఏం లేదు కదా. కెమిస్ట్రీ ఒకవేళ ఉన్నటువంటి వారందరికీ కూడా కెమిస్ట్రీ బిట్స్ కూడా వస్తాయి. అందులో మొహమాటం ఏమీ లేదు. కెమిస్ట్రీ ప్రత్యేకంగా అదేం కాదు, అన్ని కోర్సులతో పాటు అది కూడా ఒక కోర్స్ అనమాట. మీ సిలబస్లో కనుక కెమిస్ట్రీ ఇంక్లూడ్ అయ్యి ఉంటే తప్పనిసరిగా మీకు కెమిస్ట్రీ అనేటువంటి దాంట్లో బిట్స్ అనేటువంటివి ఇస్తారు కంపల్సరీగా. అందులో ఎలాంటి డౌట్ లేదండి. అది కూడా ఒక సబ్జెక్టే కదా, దాని నుంచి ఒక 6-7 బిట్లు వస్తూ ఉంటాయన్నమాట. కెమిస్ట్రీ మీకు ఇప్పుడుండే కరెంట్ బ్యాచ్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కనుక మీకు ఉండేటట్టయితే కంపల్సరీగా మీకు దాంట్లో నుంచి కూడా బిట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. బుక్ దగ్గర పెట్టుకొని దాని మెటీరియల్ దగ్గర పెట్టుకొని బిట్స్ అన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మన ఓన్ ప్రిపరేషన్ ఎప్పుడైతే చేస్తామో అంతకంటే మంచి ప్రిపరేషన్ మరొకటి ఏమీ లేదు. అక్కడివి ఇక్కడివి కలెక్ట్ చేసుకునే వాటిలో మనకు బిట్లు గుర్తుండవు. మనకు మనం తయారు చేసుకుని ప్రిపేర్ చేసుకునేటువంటి బిట్స్ మనకి బాగా గుర్తుంటాయి అన్నమాట. అలాగా ప్రయత్నం చేయాలి, అంతే తప్ప అన్నీ కలెక్షన్ చేసుకుని గ్యాదర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుని చేద్దామంటే దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన కోచింగ్కి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర అనేక మంది దగ్గర నేను చూస్తానన్నమాట, ఎవరి దగ్గర లేనంత మెటీరియల్, అగ్రిసెట్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు చదివే పరిస్థితి ఉండదు. అంత విస్తారంగా మెటీరియల్ ఎప్పుడైతే సంపాదించుకున్నారో అవన్నీ వాళ్ళు చదవలేరనమాట. ఏదో కొద్దిగా చదవగలుగుతారు అంతే తప్ప అలా ఉంటుంది. కాబట్టి మీరు తయారు చేసుకోండి. మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు మీకు కూడా కొంచెం ఎంత కష్టపడి తయారు చేసామో అనేటువంటి ఫీలింగ్ మీకు ఉంటుంది. కాబట్టి ఆ కష్టపడి తయారు చేసినటువంటిది మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. అలాంటి బిట్స్ అన్నీ కూడా 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కొన్ని కోర్సుల్లో తయారు చేసుకోండి. ఇప్పుడు 215 సీడ్ హెల్త్ ఉంది, అది కొంచెం కష్టమైనటువంటి సబ్జెక్టే. దాని క్లాసులన్నీ నేను పెట్టాను, ఒకసారి చూడండి. స్టార్టింగ్ నుంచి చెప్పినటువంటి క్లాసులన్నీ కూడా మొత్తం కోర్స్ అంతా కూడా క్లాసెస్ మనకు ఉన్నాయి. దాదాపు ఒక 45 క్లాసెస్ వరకు నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఒకసారి మీరు వాటిని చూడండి, అన్నీ చూడండి. మన వెబ్సైట్లో చూసుకోండి. అలాగే గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా ఒకసారి సందర్శించండి. అప్పుడు దాన్ని బట్టి మనం అక్కడ కొంత అవగాహన అనేటువంటిది మీకు వస్తుంది. అప్పుడు ఆ సబ్జెక్టులు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మనం చేయొచ్చు. స్ట్రైట్గా నాకు ఏదో చెప్పండి అది ఇది అంటే కుదరదండి. ఇది 16-17 సబ్జెక్టులు ఉండేటువంటి డిప్లొమా కోర్సు. ఇది చెప్పండి అని అంటే మనం ఒక దాంట్లో ఏది చెప్పలేం మనం స్ట్రైట్గా. మీ ప్రయత్నం చాలా వరకు ఉండాలి. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ అవుతాం.
లేకపోతే మనకి సక్సెస్ అనేటువంటిది రాదు. సరే, అయితే ఈరోజుకి ముగించేద్దాం ఈ క్లాస్ ఇంకా. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పేజ్లో, ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మళ్ళీ పెండింగ్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత మరొక దీంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ మనం ఏం చెప్పాలనేటువంటిది కింద కామెంట్స్లో మీ రెస్పాన్స్ తెలియజేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్లాసులో ఏం చెప్పాలనేటువంటిది చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం రేపు ఇక్కడే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.